ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. మీ వీడియోస్లో కనిపించే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? విజయ్ బిన్ని మాస్టర్ గారికి పర్సనల్గా స్టిల్ ఫోటోగ్రాఫర్ అని విన్నాను. మమ్మల్ని ఒక ఓన్ ఫ్యామిలీలా ట్రీట్ చేశారు. ఆయన ఓన్ ఫ్యామిలీలో చూసుకుంటారు. ఎందుకు కొంచెం ఎమోషనల్ ఫేస్ కనిపిస్తుంది? కష్టం వచ్చినా మీరు ట్రెండ్ ని బాగా ఫాలో అవుతారు అనుకుంటా. అలాగే ట్రెండ్ కూడా నేను ఫాలో అవడం కాదు, మీ మీడియా వాళ్ళు చేసేది అదే కదా. అంటే ఒకప్పుడు లవ్ బ్రేకప్ తర్వాత అల్లు అర్జున్ పుష్ప గారివి, తర్వాత జగన్ గారివి, ఇప్పుడు మా టీవీకి విజయ్ కూడా వాడేస్తున్నారు. పాజిటివిటీతో ఎవడన్నా హిట్ కొడతాడు, కానీ పీక్ నెగిటివిటీతో ఇండస్ట్రీ హిట్ కొట్టేవాడినే బాయ్ అంటారు. అలాంటి వాడు ఓడిపోయినా మళ్ళీ లెగుస్తాడు, ఎందుకంటే అతను ఏ పొత్తులో నమ్ముకోలేదు కాబట్టి. I am coming. ఎందుకంత అభిమానం, ప్రేమ దేవుడి రూపంలో పెట్టుకునేంత ఏం? బయట కూడా ఎలా చూస్తున్నారంటే చేసిన మంచిని మర్చిపోయి ఇచ్చిన ఓటు కోసం అంటారు చూసారా, అవును. ఆ 500 కోసం 1000 కోసం అక్కడ అయిపోతున్నారు. లోకేష్ గారే డైరెక్ట్గా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇట్లా ఆ గృహప్రవేశంకి సీఎం గారు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మాట్లాడిన మాట అతనికి కాదు, వేరే అంతకు ముందు మాట్లాడిన పర్సన్కి ఆటో గురించి అని. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రీవియస్ వీడియో లేదు, ఎండింగ్ వీడియో లేదు, మిడిల్లో నేను మాట్లాడిందే ఉంది. వాళ్ళతో మాట్లాడిన వీడియో ప్రూఫ్ లేదు కదా. వీడియో ఉందా? వీడియో ఉంటే చెప్పండి, వీడియో ఇప్పుడే డిలీట్ చేస్తాను నేను. అంటే వీడియో డిలీట్ చేయండి, లేకపోతే మీ అకౌంట్ తీపిచ్చేస్తాం అని చెప్పి అంటే మీరు కాదు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ టీం చెప్పినా కూడా, జగన్ అన్న చెప్పినా కూడా వీడియో డిలీట్ చేసే ప్రసక్తే ఉండదు. వైసీపీ తరఫున పేటీఎం బ్యాచ్లలో మీరు కూడా ఒక పేటీఎం అని అంటున్నారు. ఎంత పీక్ సిచ్యువేషన్ ఉన్నా కానీ డబ్బు జోలికి వెళ్ళి చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టి, చాలా ఇబ్బందులు పెట్టి, చాలా చేశారు. కర్మ ఎవరిని వదలదండి. నేను చాలా తెలుసుకున్నాను. చాలామంది అన్ఫాలో కొట్టేశారు, బ్యాడ్ కామెంట్. కేవలం వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు అంతే తప్ప. మంగ్లీది ఇంత పెద్ద స్కామ్ అయినప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆవిడ అంత ఆ స్టేజ్ వరకు వచ్చింది అంటే ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుందో, ఎంతవరకు వచ్చిందో అది కూడా ఆలోచించాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ అతనైతే ఒక ఆర్టిస్ట్గా, స్టిల్ ఫోటోగ్రాఫర్గా, అలాగే సోషల్ మీడియాలో అతను కాంట్రవర్సీతో షేక్ ఆడిస్తూ ఉంటారు. సో అతను ఇంకెవరో కాదు, సురేష్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు? బాగున్నా. మీ వీడియోస్లో కనిపించే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? లేదు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఓకే, భయపడుతున్నారు? భయపడట్లేదండి. భయపడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు. అక్కడ ఉన్న సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. అక్కడ ఉన్న ఇష్యూ గురించి నేను అది నా వేలో నేను చెప్పుకుంటూ పోతాను తప్ప అందులో భయపడాల్సిందే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో మా మమ్మీ డాడీ ఒకప్పుడు ఫార్మర్స్. ఓకే. సో ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యి బాగున్నారు, నేను బాగున్నాను. ఓకే. సో మంచిగా ఉన్నారు. సో మాది తిరుపతి నేటివ్. సో ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాను, ఫోటోగ్రాఫర్. అండ్ వీడియోస్ చూస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. సో ఫోటోగ్రాఫర్ అంటే ఎవరికి ఫోటోగ్రాఫర్? మీరు పర్సనల్గానా లేకపోతే? కొంతమందికి. ఓకే. అవి నేమ్స్ రివీల్ చేయను. మల్లెమల్లలో కూడా మల్లెమల్ల మొత్తం స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాను. ఓకే. సో అదే అనమాట. సో మల్లెమల్ల అన్నారు కాబట్టి విజయ్ బిన్ని మాస్టర్ గారికి పర్సనల్గా స్టిల్ ఫోటోగ్రాఫర్ అని విన్నాను. సో ఇది ఎంతవరకు నిజం? అవును, స్టార్టింగ్ నుంచి మాస్టర్తోనే ఉండేటాను. మాస్టర్కే ఒక ఫోటోగ్రాఫర్ మొత్తం. జస్ట్ అప్పుడు ఒకప్పుడు నేను రెగ్యులర్గా వెళ్ళేటోని మాస్టర్ దగ్గరికి. తర్వాత
వర్క్ చూసి తర్వాత మాస్టర్కి ఫొటోస్ తీయడం. సో అలా ఫ్రెండ్లీ లైక్ ఒక బ్రదర్గా అలా మూవ్ ఆన్ అయిపోయింది. ఓకే. సో ఓకే అంతా ఎవ్రీథింగ్. అంటే మల్లెమాలలో మీకు ఆఫర్ ఎలా వచ్చింది? నేను ఫస్ట్ మాస్టర్తో వెళ్ళేవాడిని, ఓన్లీ మాస్టర్కి మాత్రం ఫొటోస్ తీసేవాను అనమాట. ఓకే. సో తర్వాత అక్కడ ఉన్న కాంటాక్ట్స్ బట్టి అక్కడ చుట్టూ వాళ్ళ మాట్లాడుతుంటే సో తర్వాత ఎవరో ఒక పర్సన్ అక్కడ స్టాప్ అయితే నేను వెళ్తానని ఆల్రెడీ చెప్పాను మాస్టర్కి, ఇలా మీరు కూడా ఒకసారి రిఫర్ చేయండి అంటే సరే మాస్టర్ చెప్పాడు, నేను అలా కంటిన్యూ చేశాను. సో ఇప్పటికీ అలా వెళ్తుంది. విజయ్ బిన్ని మాస్టర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అతనితో మీ జర్నీ ఎలా ఉండింది? మాస్టర్ జర్నీ బాగుంటుంది మాస్టర్తో. బేసిక్గా బయట వేరే వేరే మాస్టర్ల దగ్గర స్టాఫ్ని అరే తురే అంటారు కదా. నాకు తెలిసి నా జర్నీలో ఇన్ని ఇయర్స్లో ఒక మాస్టర్ కానీ ఆయన డైరెక్టర్ కూడా, మాస్టర్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ కూడా. సో స్టాఫ్ ఉంటారు కదా, నేమ్ ఏదైతే ఉంటుందో నేమ్ తప్ప అరే తురే అని కూడా మాట్లాడరు. ఓకే. అసలు ఇంతవరకు ఆయనతో వర్క్ చేసి నేను కూడా చేశాను కాబట్టి చెప్తున్నా, మమ్మల్ని ఒక ఓన్ ఫ్యామిలీలా ట్రీట్ చేశారు. ఆయన ఓన్ ఫ్యామిలీలో చూసుకుంటారు. ఓకే. ఎక్కడికైనా నేమ్ పెట్టి పిలుస్తారు తప్ప వేరే వేరేగా ఒకవేళ ఏదన్నా మా సైడ్ నుంచి ఏదన్నా మిస్టేక్ ఉన్నా కానీ మొహం మీద కూడా చెప్పరు ఆయన. ఓకే. నెవర్ మొహం మీద కూడా చెప్పరు, పక్కన ఉంటారు కదా వాళ్ళు చెప్తారు ఇది ఇది పరిస్థితి అనేసి అని. సో దాన్ని చూసి మేము నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు ట్రెండ్ని బాగా ఫాలో అవుతారు అనుకుంటా, అలాగే ట్రెండ్ కూడా నేను ఫాలో అవడం కాదు, మీ మీడియా వాళ్ళు చేసేది అదే కదా, ఎవరు ట్రెండింగ్లో ఉంటే వాళ్ళు తీసుకొస్తారు. మీరు బాగా ఫాలో అవుతారు, మీ ఇన్స్టా నేను ఫాలో అవుతున్నా కాబట్టి. అదే అండి, ఇప్పుడు ఫాలో అవ్వాలంటే ఇప్పుడు మనం ఒక స్టెప్ అప్ వెళ్ళి ఎలా దాన్ని బీట్ చేయాలన్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్తేనే కదా అక్కడికి వెళ్తాం. మీరు మీడియాలో లేక చేస్తున్నారు, మేము మీడియాలో ఉండి చేస్తున్నాం అంతే. ఎందుకు కొంచెం ఎమోషనల్ ఫేస్ కనిపిస్తుంది? ఎమోషనల్ ఏ లేదంటే కొంచెం అదే షూట్స్ వల్ల కొంచెం నిద్ర లేకపోవడం. సో అలా అంతే ఎమోషనల్ అవి అంతే, కొన్ని కొన్ని జరిగిన పరిణామాల వల్ల కొన్నిసార్లు అలా అవుతూ ఉంటుంది అంతే. అంటే ఒకప్పుడు లవ్ బ్రేకప్, తర్వాత అల్లు అర్జున్ పుష్ప గారివి, తర్వాత జగన్ గారివి, ఇప్పుడు మా టీవీకి విజయ్ కూడా వాడేస్తున్నారు, మొత్తం ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంటే ప్రజెంట్ ఎవరు ట్రెండింగ్ లో ఉంటేనే వాళ్ళ గురించి అంటే ఉన్నది చేయాలి, లేనివి చేయకూడదు. ఉన్నవి చేస్తేనే ఒక కాన్సెప్ట్ వేలో వెళ్తాం, ఒక మంచిగా వెళ్తాం, ఒక ఫ్లోలో గో విత్ ఫ్లో అన్నట్టు వెళ్తుంది. ఏది పడితే చేసేసి మళ్ళీ అది మళ్ళీ వేరే విధంగా వెళ్ళడం ఎందుకు, అవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అన్ని చేయడం. ఉన్నదే కదా చేస్తున్నాను, మీరే చెప్పండి. ఉన్నదే చేసి లేనివి తల మీద వేసుకుంటున్నా అనిపించట్లేదు మీకు? లేదా నాకు అలా లేనివి తల మీద వేసుకోవడం అంటే అలా అంటే చాలా మంది బయట చేస్తుంటారు. నేను నార్మల్ గా చేస్తున్నాను, బయట అయితే బూతులు తిడుతున్నారు, వాళ్ళనే ఏమనట్లేదు, ఇంకా నన్ను ఏమంటారు. అంటే మీరు అల్లు అర్జున్ కి డై హార్ట్ ఫ్యాన్ అని తెలుసు, సో ఎందుకు అల్లు అర్జున్ గారు అంటే అంత ఇష్టం దేనికి మీకు? అందరు హీరోల కన్నా సార్ డిఫరెంట్. ఇప్పుడు మీరున్నారు, అవును, ఒక స్టాఫ్ అనుకున్నాం, ఒక స్టాఫ్ లో చూడరు అతను, లైక్ ఒక ఫ్యామిలీ, ఒక బ్రదర్, ఆ బాండింగ్ అలా ఉంటది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు వర్క్ చేశాను సార్ దగ్గర, సో నాకు తెలుసు ఆయన ఎలా ఉంటారు ఏంటనేసి అని. ఎవరన్నా స్టాఫ్ లో ఒక బర్త్డే వస్తే వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో బర్త్డే అన్నట్టు ఫీల్ అయ్యి దగ్గరికి పిలిపించి కేక్ కట్ చేయడం, చాలా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేయడం. బయట చాలా మంది సోషల్ మీడియాలో చాలా మంది చెప్తుంటారు, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒడు రాయడం చెప్పడం ఎంతసేపు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది, అది తెలుసుకోక కొంతమంది ఏవో వాడుతూ ఉంటారు. సో నా వరకు సార్ చాలా మంచి వాళ్ళు, చాలా మంచోడు కూడా. బయట ఎలిగేషన్స్ ఇవన్నీ ఫేక్, ఆయన మీకు తెలిసిందే కదా. ఓకే. సో మంచోడు ఆయన మాత్రం. నేను చాలా ఫస్ట్ స్టార్టింగ్ ఆయన వీడియోస్తోనే స్టార్ట్ చేశాను. నేను స్టార్టింగ్ సార్ వీడియోస్తోనే స్టార్ట్ చేశాను. సో మంచిగా నేను ఒక వీడియో చేశాను, ఏదంటే ఒక బ్యానర్ పెట్టి ఇలా అది తీయడం. ఆ వీడియో చేసిన తర్వాత మళ్ళీ సార్ దగ్గర కలిసి ఇలా చేశాను సార్ అంటే, గుడ్, చాలా బాగున్నాయి, ఇంకా మంచిగా చేయండి కానీ నా వల్ల మీరు ప్రాబ్లంలో పడద్దని చెప్తారు ఆయన. చెప్పారు, మా వల్ల మీరు ప్రాబ్లంలో పడకండి, జాగ్రత్తగా సేఫ్గా చేయండి, ఎవరిది వీడియోస్ చేసినా కానీ కాంట్రవర్సీ వరకు వెళ్ళకండి, ఒక లిమిటెడ్ వే ఆఫ్ ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళి అక్కడితో ఎండ్ చేసాను అని అంటారు అనమాట. మీరు ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నామో చెప్పకూడదని అల్లు అర్జున్ గారి దగ్గర కూడా వర్క్ చేశానని చెప్పాను. నేను సార్ దగ్గర, నేను ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ అయింది శిరీష్ గారితో, అల్లు శిరీష్ గారితో. ఫస్ట్ శిరీష్ సార్కి నేను డ్రైవర్కి వెళ్ళేటోని హైదరాబాద్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు. నా ఫ్రెండ్ ఒకరు సార్ దగ్గర వర్క్ చేస్తారనమాట, సో అతని త్రూ వెళ్ళి కొద్ది రోజులు చేశాను. తర్వాత నాకు నచ్చలేదు అక్కడ, తర్వాత నేను మానేశాను. నచ్చలేదంటే ఏం నచ్చలేదు? అంటే నచ్చలేదంటే ఇన్ ద సెన్స్ అదే కొన్ని వాళ్ళు ఏదో మాట్లాడడం, నేను అది మళ్ళీ ఈగోగా తీసుకోవడం,
నేను ఎందుకు ఇక్కడ నాకెందుకు అని ఈ టైప్లో ఈ వేలో కూడా కొన్ని నడిచాయి. ఓకే. సో ఆ ఫ్యామిలీ అంతా మంచోళ్ళే కానీ సో ఎక్కడో కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎవరో ఏదో చెప్పడం వల్లనో అంతెందుకు మీరే ఒక స్టేజ్లో ఉన్నారు, ఈ ఛానల్లో చేస్తున్నారు, మీరు ఒక మంచి మీకంటూ ఒక రేటింగ్ వచ్చినప్పుడు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆ అమ్మాయి ఇలా ఇలా ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తుంటారు కదా. సో అలా ఎవరో వచ్చి నా గురించి చెప్పడం వల్ల ఆయన మళ్ళీ సీరియస్ అవ్వడం లేకపోతే ఏదో వేరే డిసిషన్ తీసుకోవడం వల్ల సో అక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. నేను అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయా అంతే. ఓకే. తర్వాత మళ్ళీ అటు సైడ్ నేను వెళ్ళింది లేదు, చూసింది లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నని కలవనీకి వెళ్ళాను, అల్లు అర్జున్ గారు కలవనీకి. సో ఆయన కూడా ఆ రోజు బాగానే మాట్లాడారు. ఓకే. సో ఇంకా అదే లాస్ట్, ఇంకా తర్వాత వెళ్ళలేదు నేను అటు సైడ్. అంటే అల్లు అర్జున్ గారిని కలిసాక ఫ్యాన్ అయ్యారా లేదంటే ఏదైనా సినిమా వల్ల ఫ్యాన్ అయ్యారా మీరు? ఫ్యానిజం అనేది సినిమా పరంగానో లేకపోతే ఇది కాదండి, ఆయన ఏదన్నా మంచితనం బట్టి ఉంటుంది ఏదైనా కానీ. అవతల వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా దాన్ని తీసుకుంటున్నారని దాన్ని బట్టే ఉంటుంది. కానీ ఫ్యానిజం అంటే ఏముంటుంది చెప్పండి, 300 టికెట్ పెట్టి సినిమాకి వెళ్తాం, ఆ 3 hours మాత్రమే ఉంటుంది. తర్వాత ఇంకో సినిమా వస్తుంది, ఆ సినిమా దిగుతారు, ప్రభాస్ అన్న వస్తాడు, మహేష్ బాబు వస్తాడు, అలా మారుకుంటూ పోతే కాదు. అంటే ఫ్యాన్ అనేటోడు నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి అల్లు అర్జున్ వరకే ఉంటాను. ఓకే. ఇంకో సినిమా వచ్చింది చెప్పి అల్లు అర్జున్ కన్నా బాగా యాక్ట్ చేస్తాడని చెప్పి ఆయన వైపు మారిపోవడం అది నేను చేయను. ఓకే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆయన ఏంటో నాకు తెలుసు, చూశాను కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆ పర్సన్ ఏంటి, బయట వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు, లోపల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు అని కాకుండా ఎవరైనా ఒకటే అని సమానంగా చూసే వ్యక్తి అల్లు అర్జున్ గారు. ఓకే. ఇంతమంది హీరోస్కి వర్క్ చేశారు కాబట్టి మీరు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏది మీకు? నేను హీరోస్ ఎక్కువ కాదు, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ చూశాను వాళ్ళని. ఈ వర్కింగ్ గురించి పక్కన పెడితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ బెస్ట్ అంటే అల్లు అర్జున్ గారే అని చెప్తాను. అంటే ఇతని దగ్గరే నేను పర్మనెంట్ ఉండిపోతే బాగుండు అనిపించిన అల్లు అర్జున్ గారు, అల్లు శిరీష్ గారు. ఓకే. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు సీరియస్ అవ్వచ్చేమో కానీ ఆ టైంలో వాళ్ళు అలా చేయడంలో కరెక్టే అని అనిపించింది. సో సరే అని చెప్పి నేను ఇంకా ఎగ్జిట్. ఓకే. సో మరి సీరియస్లోకి వెళ్ళకుండా మీకు లవ్ ఉందా ప్రెజెంట్? లేదు, నేను ఎవరితో నాకు ఒక 4 years బ్యాక్ బ్రేక్ అయితే ఇంకా ఎవరితో వద్దు, ఇంకా ఆ ప్రపంచంలోకి వద్దని నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే. వద్దనేసి ఇంకా ప్రజెంట్ సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి జగనన్న వీడియోస్ చేయడం, ప్రజెంట్ ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు దాని మీద వీడియోస్ చేయడం. సో అలా గో విత్ ఫ్లో అన్నట్టు పోతుంది అనమాట. సోషల్ మీడియాతోనే లవ్లో ఉన్నారు మీరు. అలానే అనుకోవచ్చు. 100K ఉన్న వాళ్ళు ప్రెసెంట్ ఇప్పుడు 150K దగ్గరలో 150K. సో రీసెంట్ గా ఒక నారా లోకేష్ గారు ఏదో వీడియో పెట్టడం వల్ల, అదే నేను చేసిన వీడియో పెట్టడం వల్ల 1K తగ్గిపోయారు ఫాలోవర్స్. ఓకే. చాలా మంది అన్ఫాలో కొట్టేశారు, బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు, చాలా వరుసగా పెడతాను, నేను చదవను. ఎవరు ఏదన్నా పెట్టినప్పుడు చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే మనకి ఎందుకు ఈ వీడియోలు అని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. అవి పట్టించుకుంటే అక్కడే ఉండిపోతాం, ఇంకా ముందుకు ఎక్కడికి వెళ్తాం అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను. ఓకే. లవ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు లవ్లో ఏం తెలుసుకున్నారు అసలు మీరు? లవ్ జోలికి వెళ్ళకూడదని తెలుసుకున్నాను. కరెంట్ సిచ్యువేషన్స్లో లవ్ ఉందంటారా? ఏముందండి, ఇప్పుడు ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఇప్పుడు ఒక అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్తాం, వచ్చిన అమ్మాయి అవతల ఎలా చూస్తుంది అంటే వాడు ఏ ఫోన్ వాడుతున్నాడు, వాడు ఏ స్లిప్పర్స్ వేసుకొచ్చాడు, వాడు ఏ బైక్లో వచ్చాడు, ఏ కార్లో వచ్చాడు, వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంతెందుకు మామూలుగానే ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేస్తేనే మన ప్రొఫైల్ అంతా చెక్ చేసి మనకు వర్తబుల్ కాదని రిప్లైలు ఇస్తున్నారు. ఓకే. వర్తబుల్ కాదని చూసి రిప్లైలు ఇస్తున్నారు. తర్వాత అవతల అబ్బాయి అమ్మాయిని కలుస్తానంటాడు, వెళ్ళి కలుస్తాం. తర్వాత అమ్మాయి డైరెక్ట్గా చూసిన తర్వాత వాడు ఏ ఫోన్ వాడుతున్నాడు, ఇందాక మీరు చెప్పినట్టు ఏ ఫోన్ వాడుతున్నారు, వీని ఎలా చేస్తే మన దారిలోకి రావచ్చు, ఎలా చేస్తే అడిగి డబ్బులు తీసుకోవచ్చు, ఇదే ఉంది ప్రజెంట్. ఇంకా దీని లవ్ ఎక్కడ ఉంటుందండి, కేవలం వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు అంతే తప్ప అవతల వాళ్ళు ఆ పర్సన్ మన దగ్గరికి ఎందుకు వచ్చారని ఎవరు ఆలోచించట్లేదు. ఉంటారు బాయ్స్లో కూడా చాలా మంది అరే ఆ అమ్మాయిని వాడుకొని వదిలేద్దామని కొంతమంది, ఆ అమ్మాయిని మా అమ్మలా ట్రీట్ చేస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటారు, ఆ అమ్మాయి మా ఇంటికి వస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. సో చాలామంది చాలా విధాలు అనుకుంటారు. కానీ సో అమ్మాయిలు అయితే ఈ వే ఆఫ్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు. స్వార్థం, అవసరం, డబ్బులు, ఓకే, ఇవే ఉన్నాయి. సో ఒక వీడియోలో మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ లాస్ట్ సీన్ ఎవరైతే హైడ్ చేసుకుంటారో ఆ అమ్మాయి బ్యాక్ ఏదో చేస్తుంది అని అన్నారు. మరి అబ్బాయిలు కూడా నేను జెన్యూన్ అని చెప్పట్లేదు. ఓకే. అబ్బాయిలు కూడా జెన్యూన్ అని చెప్పట్లేదు. అబ్బాయిలు ఎందుకు అలా తయారవుతున్నారంటే అవతల అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి నమ్ముతారండి. నమ్మినప్పుడు ఈ పర్సన్ జెన్యూన్గా ఉండాలని ఫిక్స్ అయిపోతాడు. కానీ అవతల అమ్మాయి జెన్యూన్గా ఉండదు కదా. ఓకే. వాట్సాప్లో ఒకరు ఉంటారు, స్నాప్చాట్లో ఒకరు ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఒకరు ఉంటారు, మళ్ళీ
ఈ థర్డ్ పార్టీ యాప్స్, ఫ్రెండ్ యాప్ అని అవి ఇవి ఉంటాయి కదా, ప్రతి ఒక్కరి దాంట్లో అలా ఒక్కొక్కరినొకరు మెయింటైన్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడైనా ఏ కాఫీ షాప్లో ఇంకొకరితో ఇతను చూస్తాడు, అక్కడ బుక్ అయిపోయి అక్కడతో ఎండ్ అయిపోతుంది స్టోరీ. ఇంక జెన్యూనిటీ ఎక్కడుంది, లవ్ ఎక్కడుంది? దీన్ని లవ్ అంటారా? కేవలం అవసరం మనీ, అవును, నీడ్స్ మాత్రమే. అంతే. దీని ఇంకా లవ్ ఎందుకు ఉంటుందండి? ఓకే. ఇప్పుడు ఒకప్పుడు ఎలా రా అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటే వీళ్ళిద్దరూ బాగుంటే బాగుండాలని కోరుకునే వ్యక్తులు పక్కన వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే, వీళ్ళిద్దరూ కలిసి తిరిగినా కూడా ఈ అమ్మాయి ఎప్పుడెప్పుడు వాళ్ళు విడిపోతే నేను వెళ్ళి ఆ అమ్మాయితో ఇలా తిరగచ్చు, నేను వెళ్ళి వాళ్ళతో కంబైన్ అయ్యి ఎలా ఉండాలి అని ఏదో మధ్యలో చుచ్చులు పెట్టి అక్కడతో విడదీసేస్తాను వాళ్ళిద్దరిని. అలా ఉంది ఈ జనరేషన్. ఇంకా లవ్ ఎక్కడ ఉంది? వాళ్ళు ఎందుకు చెప్పు, కేవలం విడగొట్టేయాలి, తీసేయాలనే ఉద్దేశంతో ఉంటున్నారు తప్ప వాళ్ళు బాగుంటే చూడాలనే వ్యక్తులు ఎవ్వరు లేరు ఈ రోజుల్లో. ఓకే. 2025 ది వరస్ట్ ఇయర్ అందరికీ. సో మీకు పర్సనల్గా వరస్ట్ ఇయర్ ఎందుకు అయింది 2025? నా వరస్ట్ ఇయర్ 2025 కాదు, కానీ 2019 అని చెప్పచ్చు. ఎందుకు? అంటే నేను ఒక అమ్మాయిని 6 years లవ్ చేశాను. తర్వాత ఆ అమ్మాయి తన సిచ్యువేషన్స్ వల్లను, తన ప్రాబ్లమ్స్ వల్లను తను నాకు ఏం చెప్పుకున్నా అలా సైడ్ అయిపోవడం నాకు అది చాలా బాధ అయింది. దాని నుంచి బయట రావడానికి 4 years టైం పట్టింది. ఈ 4 yearsలో చాలా స్ట్రగుల్ అయ్యాను. మా మమ్మీ డాడీకి కూడా ఏమీ చెప్పలేని సిచ్యువేషన్లో నేను ఉన్నాను. ఎలా వాళ్ళకి చెప్పాలో తెలియదు, వాళ్ళకి దూరంగా ఉన్నాను. 6 years ఆ అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేసి ఆ అమ్మాయి వల్ల ఆమె ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉన్నాను. సో చాలా జరిగాయి. ఓకే. సో లైఫ్ అంటే ఇది కాదు, ఇంకా ముందుకెళ్ళాలి. ఏం చేస్తే మనం ముందుకెళ్తాం, ఏ వేలో వెళ్తే లైఫ్ బాగుంటుంది, ఏ వేలో ఉంటే కెరీర్ సెట్ అవుతుంది అని చెప్పి వీడియోస్ని ఎంచుకొని వీడియోస్ పరంగా నేను వెళ్తూ అలా మంచిగా వెళ్తుంది అలాగా అడుగులు వేశారు, అంతే. సో మీకు పొలిటికల్ అంటే ఇంట్రెస్టా లేకపోతే ఏంటి? పొలిటికల్ అంటే ఇంట్రెస్ట్ కాదండి. నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం. ఓకే. మా ఇంట్లో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. ఒకటి మా ఇంట్లో ఒక దేవుడు ఉంటారు కదా, తర్వాత రెండో దేవుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇప్పటికీ మా ఇంట్లో జగన్ సార్ ఫోటో అలా ఉంటది పక్కన. సో అలా వీడియోలో కూడా వెనుకుంటుంది ఉంటది. సో ఎందుకంటే ఆయన అంటే అభిమానం, ఆయన అంటే ఒక ప్రేమ అది ఉంటది. ఓకే. ఎందుకంత అభిమానం, ప్రేమ దేవుడి రూపంలో పెట్టుకునేంత ఏముంది? చిన్న ఎగ్జాంపుల్, మీకు మీ మమ్మీ అంటే మీరెంత సేమ్ అంతే. ఇంకా అంటే నాకు జన్మ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు జన్మ ఇవ్వలేదు. నాకు జన్మ ఇవ్వలేదు. చాలా మంది జీవితాలు బాగు చేశాడు కదా. అది దేవుడు అనొచ్చు, డాడీ అనొచ్చు, అన్న అనొచ్చు, చాలా మందికి ప్రజానాయకుడు అవ్వచ్చు. ఓకే. మరి అలాంటి వ్యక్తిని రెండోసారి ఎందుకు జనాలు గెలిపించుకోలేకపోయారంటారు? జనాలు గెలిపించుకుపోవడం అంటే బయట కూడా ఎలా చూస్తున్నారంటే, చేసిన మంచిని మర్చిపోయి ఇచ్చిన ఓటు కోసం అంటారు చూసారా, ఆ 500 కోసమో 1000 కోసం అక్కడ అయిపోతున్నారు. అక్కడ ఆగిపోయి అలా ఓట్లు వేయడమో, లేకపోతే బ్యాడ్గా బయట పోర్ట్రేట్ అయ్యి ఈ జగనన్న ఇలాంటోడు అలాంటోడు అని కొంతమంది తప్పుడు మాటలు చెప్పి ఆయన బ్యాడ్ చేసి ఇలా ఓట్లు వేయడమో అలా జరగడం వల్ల అయ్యుండొచ్చు. సో ఏముంది, ఇది కూడా ఒక బ్యాక్ స్టెప్ అనుకోవచ్చు. ఏముంది, మళ్ళీ 2029లో మళ్ళీ ఈ 2-3 monthsలో మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు. పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయనకున్న ఆ క్యాంపెయినింగ్లో వస్తూ ఉంటాయి. జనాలకు కూడా, ప్రజలకు కూడా ఇప్పుడు తెలుస్తుంది కదా, వీళ్ళు వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారు ఏం చేయలేదని ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు. ఇప్పుడు కొంతమంది బయట అనుకుంటున్నారు, అరే ఎందుకురా ఇలాంటి మనిషిని మనం గెలిపించింది, ఇలాంటి మనిషిని మనం ఓటేసి ఎందుకుంది నాయకుడు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఈసారి 2029లో కూడా జగన్ సారే వస్తారు. జగన్ సార్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో అని ఇంకా అది వెళ్తూ ఉంటుంది. చాలామంది కూడా మమ్మల్ని వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు పెట్టారు. నిజం చెప్తున్నాను, చాలా మంది వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు పెట్టారు. కేవలం పార్టీ కోసమే అని చెప్పి జగన్ ఇచ్చిన ఇల్లులు ఉంటాయి కదా, జగన్ ఇచ్చి ఇల్లు కూల్చేసి మా కాన్స్టిట్యున్సీలోనే ఇల్లులు కూల్చేసి వాళ్ళని చాలా భయభ్రాంతులు గురిపెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగనన్నకి పార్టీకి ఇబ్బంది ఉన్నప్పుడు జగన్నతో చూసుకోవాలి. పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇబ్బంది పెడితే వాళ్ళు ఎలా సఫర్ అవ్వాలి పాపం. డైలీ కష్టపడితే వచ్చే 400తోనో 500తో అదే చాలు ప్రపంచం అనుకునే వాళ్ళు జనాలతో వాళ్ళు ఏదో జీవనం కొనసాగించుకుంటూ చిన్న ఇల్లులో ఉంటుకుంటూ జగనన్న ఇచ్చిన ఆ పథకాలు గుర్తు తెచ్చుకొని, జగనన్న పెట్టిన అమ్మఒడి పథకాన్ని కానీ, లేకపోతే పిల్లలకు స్కూళ్ళు కట్టించింది కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నాయకుడు వస్తే బాగుండని కోరుకుంటున్నారు తప్ప, అదే కోరుకుంటారు ఇలాంటి వాడు వస్తే బాగుండనేసి అని. ఫస్ట్ టైం
జనాలు తప్పడిగేసి జగనన్నని ఓడేలా చేశారు. కానీ అయినా ఏం కాదు, 2029లో మళ్ళీ జగనన్న వస్తాడు. మళ్ళీ ఏంటంత నమ్మకం? నమ్మకం అంటే అదే అండి, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేయట్లేదు కదా. ఓకే. జగనన్న వస్తాడని నమ్మాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆయనే వస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎలక్షన్కి ముందు ఎన్ని హామీలు ఇచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారు? అది కామన్ కదా, ఎవ్రీ గవర్నమెంట్ సరే ఓకే, గవర్నమెంట్లో కామన్ అనొచ్చు, కానీ టీడీపీ వాళ్ళు అయితే ఏముంది, కానీ జనసేన వాళ్ళు అయితే ఏముంది, ఎలక్షన్స్ ముందు ఇచ్చేసాం అని చెప్పారు. వన్స్ ఒకసారి గెలిచిన తర్వాత ఇది చేశారు అని ఒక్కటి లేదు, ఒకటి కూడా చేయలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శించాలి, అది ఇది చేశారు తప్ప ఓకే నమ్మిన కార్యకర్తని అసలు పట్టించుకోలేదు. వాళ్ళకి ఏమీ చేయలేదు. ఇవన్నీ కూడా ఇంతవరకు ఏం చేశారని ఏం చేయలేదు. కార్యకర్తల్ని రోడ్లో వదిలేశారు. జగనన్న ఎంతో కష్టపడి వాలంటీర్ అనే సంస్థని క్రియేట్ చేసి ఆ సంస్థని ఎక్కడికో తీసుకెళ్తే ఆ వాలంటీర్లను తీసేసి రీసెంట్గా జరిగిన పెట్రోల్ బంకుల్లో ఇష్యూలు, వాళ్ళ పెట్రోల్ బంకుల దగ్గర వాళ్ళ దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర వాచ్మెన్గా పని చేయించుకున్నారు. అలాంటి గవర్నమెంట్ ఉంటే ఏంటి, పోటీ ఏంటండి చెప్పండి ఒకసారి. అంటే మీరు ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత వాలంటీర్స్ని తీసేశారు అని అంటున్నారు కదా, ఒక వీడియో పెట్టడం జరిగింది మీరు. వాలంటీర్స్ అందులో కామెంట్స్ మీరు చదవను అంటున్నారు. సో అందులో వచ్చిన ఒక కామెంట్లో మీరు ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్స్ని తీసేస్తే వైసీపీ ప్రభుత్వం ప్రాణాలే తీసేసింది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఏ వైసీపీ గవర్నమెంట్లో ప్రాణాలు ఎవరు తీయలేదండి. తీయాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఉన్న కార్యకర్తలకు కూడా అంతకన్నా అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఒక మనిషి ప్రాణం చంపేస్తే ఏమొస్తుందండి? లోపల కూర్చుంటారు, కేసులు వేసుకొని, బ్యాడ్ నేమ్ తప్ప దానివల్ల ఏముండదు. చేసిన మంచి గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా. కానీ ఒక మనిషి ప్రాణం చేసేస్తే దానివల్ల నో యూజ్. ఓకే. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కార్యకర్తలందరూ ఇవన్నీ చేస్తున్నారు, వీళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చాలా వరకు చెప్తుంటారు. అండి, కార్యకర్తల వల్ల జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఇబ్బంది పడలేదు. ఎవరైతే ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, చెప్పిన పనులు, చెప్పిన పథకాలు దాన్ని అమలు చేయకపోవడం వల్ల, వాళ్ళు చెప్పిన టైంకి జగనన్న చెప్పినట్టు నేర్చుకోకపోవడం వల్ల అలా జరిగి కార్యకర్తలు ఇబ్బంది పడి మళ్ళీ రివర్స్ జగనానికి వెళ్తాం తప్ప ఇక్కడ కార్యకర్త జగనన్నని ఇబ్బంది పెట్టాడని ఎక్కడ చరిత్రలో కూడా లేదు. ఏ కార్యకర్త ఎంచుకున్న నాయకుడిని లేకపోతే ఓడిపోయిన నాయకుడిని ఎందుకు బ్యాడ్ చేయాలనుకుంటారు? మధ్యలో ఉన్న ఎమ్మెల్యేలు అవుతే ఉంది, మినిస్టర్లు అవుతే ఉంది, వీళ్ళు చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు ఇందాక అడిగారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారంటే కేవలం దీని వల్లనే. కింద ఉన్న నాయకుల వల్లనో కార్యకర్తల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు. కార్యకర్తల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు. వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఎంపీలు కానీ ఆ లోకల్ వాళ్ళు కార్యకర్తలని పట్టించుకోపోవడం వల్ల, వాళ్ళకున్న సమస్యని ఆయన తీర్చకపోవడం వల్ల, వాళ్ళ ఇంట్లో అంతెందుకు ఒక ఇంట్లో ఒక చాలా పూర్ ఫ్యామిలీ పెళ్లి చేసే వయసు వచ్చింది. మా నాయకుడు మాకు ఏదైనా చేస్తారో అని దగ్గరికి వెళ్ళినప్పుడు మా కార్యకర్తని దగ్గరికి ఆదరిస్తే తప్ప వాళ్ళు నెక్స్ట్ టైం నీకు ఓటేసి గెలిపిస్తారు. లేదు అందరితో ఎంజాయ్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకో నాయకుడికి ఓటు గుద్దుతారు. యాజ్ ఇట్ సేమ్ ఈరోజు టీడీపీ కూడా అదే జరిగింది. మా వైసీపీ కూడా ఓడిపోవడానికి కారణం ఏంటనుకున్నారు? జగనన్న చెప్పిన పనులు వీళ్ళు నాయకులు చేయలేదు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, ఇప్పుడు ఆయన ఏం చేయట్లేదు. తర్వాత మళ్ళీ జగనన్నకు వస్తాడు. ఇక్కడ ఉండేది మూడు పార్టీలు, ఒకటి జనసేన పార్టీ, 2 టీడీపీ, 3 వైఎస్ఆర్సీపీ. జనసేనకి అంత రాదు. ఆయన ఎమ్మెల్యేకి గెలుస్తాడు, సరే కాదనట్లేదు. నేను కూడా కళ్యాణ్ సార్ ఫ్యానే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ నేను కూడా. కానీ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు ఇచ్చే డబ్బులు అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, కానీ ఎన్నికలకు ముందు చెప్పింది ఏదైతే ఉందో ఇప్పుడు ఏం చేయట్లేదు ఆయన. ఒకవేళ కళ్యాణ్ సార్ చేస్తానన్నా టీడీపీ చేయనివ్వదు కదా. కళ్యాణ్ సార్ చేస్తానన్నా టీడీపీ చేయనివ్వదు. అదేమి ఆయన మాట్లాడకుండా ఉండడానికే వీళ్ళు పార్టీ నుంచి ఫండ్ వెళ్ళడము బయట తెలిసింది కదా, ఈ చెప్తుంటారు ఎలా అలా అనేసి. సో అలా జరుగుతుంది. అంతేగాని కార్యకర్త వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అన్నది అది పాసిబుల్ కాదు, నెవర్. ఓకే. రీసెంట్లీ మీకు ఒక వీడియో ఒక తలనొప్పిని తెచ్చిపెట్టింది అనుకోవచ్చు. లోకేష్ గారే డైరెక్ట్గా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇట్లా గృహప్రవేశంకి సీఎం గారు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మాట్లాడిన మాట అతనికి కాదు, వేరే అంతకు ముందు మాట్లాడిన పర్సన్కి ఆటో గురించి అని. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ గృహప్రవేశం చేసింది చంద్రబాబు నాయుడు గారు, అవును. వాళ్ళకి ఇల్లు ఇప్పించింది చంద్రబాబు నాయుడు గారు. అవును. హౌస్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికైతే ఇల్లు ఇచ్చారో ఆ ఇంట్లో ఒక అబ్బాయి కష్టపడి చిన్నప్పటి నుంచి అలా కష్టపడి పెంచి పైకి తెచ్చి ఒక 10th అయిపోయింది, తనకి ఇంటర్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇంటర్ పాస్ అయ్యాడు, డిగ్రీ కూడా చేశాడు. సార్ మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడు సార్, జాబ్ చూడండి సార్ అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు,
ఒక ఆటో ఇప్పొచ్చండి అంటారు. ఒక ప్రజానాయకుడు కార్యకర్తలు నమ్మి ఓటేసి గెలిపిస్తే ఆటో ఇప్పించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆటో ఇప్పించమని ఆ డిగ్రీ గురించి మాట్లాడిన అమ్మగారితో కాదు, అంతకు ముందు మాట్లాడిన పర్సన్ కి ఆటో ఇప్పించమని చెప్పేసారు అని సరే చెప్పడం జరుగుతుంది. అన్నారు, మీరు అనేది కరెక్టే, బాగుంది. ప్రీవియస్ వీడియో లేదు, ఎండింగ్ వీడియో లేదు, మిడిల్లో నేను మాట్లాడిందే ఉంది. ఓకే, వాళ్ళతో మాట్లాడిన వీడియో ప్రూఫ్ లేదు కదా? వీడియో ఉందా? వీడియో ఉంటే చెప్పండి, వీడియో ఇప్పుడే డిలీట్ చేస్తాను నేను. ఓకే, వీడియో లేదు అనింది వాళ్ళనే, ఆయన తెలిసిపోతుంది, మీరు చూస్తేనే తెలుస్తుంది వీడియోలో ఎవరన్నారు అనేసి అని. ఓకే, పక్కన ఆవిడ హస్బెండ్ ఉన్నారు, అవును, దాని పక్కన వాళ్ళ అబ్బాయి ఉన్నారు, మిడిల్లో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. ఎవరైతే ఇల్లు ఇచ్చారో ఆ హస్బెండ్ ఆయన కలెక్టర్ గారిని పిలిపించి అతనికే చెప్పారు కదా ఆటో ఇప్పించానండి అని. తర్వాత మళ్ళీ నిజంగా ఆ జాబ్ గురించి ఆయన మాట్లాడాలనుకుంటే దాని కంటిన్యూ వీడియో చంద్రబాబు సార్ ఉండాలి. అవును, చంద్రబాబు నాయుడు గారిది లేదు వీడియో. ఎందుకు లేదు? మాట్లాడింది వాళ్ళ గురించే కాబట్టి. ఓకే. సో మరి మీ దగ్గర ఇంత ప్రూఫ్ ఉన్నప్పుడు ఇంకా వీడియోస్ రిలీజ్ చేయొచ్చు కదా మీరు? అవసరం లేదండి, ఒకసారి దాని గురించి చేసాం, ప్రజలకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేసి అని. ఎలాంటి వాళ్ళు మనం ఎన్నుకున్నాం, ఎలాంటి వాళ్ళు మనం గెలిపించాం అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. దాని గురించి మళ్ళీ కాంట్రవర్సీ పెట్టుకొని నేనేదో హైలైట్ అవ్వాలనో లేకపోతే వచ్చే 10 వ్యూల కోసమో, లైక్ల కోసం, కామెంట్ల కోసం, అది ఇంకా గొడవ పెద్దదవుతుంది తప్ప ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారని చెప్పి మనం చేయాల్సిన అవసరం లేదు. సో తెలియాలని చెప్పి నేను ఒక వీడియో చేశాను అంతే. దాని గురించి అదే పరంగా క్రమం పరంగా అదే పని పెట్టుకొని చేయకూడదు. ఎంతవరకు లిమిటెడ్ వే అంతే. ఓకే, ఆ వీడియోని తీయమని లోకేష్ గారు చెప్పారా మీకు? లోకేష్ గారు చెప్పలేదు. లోకేష్ గారు వాళ్ళ టీం వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లో అది ఐపాక్ వాళ్ళు ఏమో అనుకుంటారు, నాకు కాంటాక్ట్ అయ్యి వీడియో డిలీట్ చేయండి లేకపోతే మీ అకౌంట్ తీపిచ్చేస్తాం అని చెప్పి. అంటే మీరు కాదు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ టీం చెప్పినా కూడా, జగన్ అన్న చెప్పినా కూడా వీడియో డిలీట్ చేసే ప్రసక్తే ఉండదు. అకౌంట్ పోగొట్టేస్తారా, తీసేయండి, నేను మళ్ళీ ఇంకో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటా, అది తీసేస్తారా. నాలో కంటెంట్ ఉంది, నేను చేసే పని మాత్రం మీరు ఆపగలరు కదా, నాలో ఉన్న కంటెంట్ మీరు ఆపలేరు కదా. ఓకే, అవునా కదా? అలా చెప్పాను. తర్వాత మళ్ళీ మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు, మా లోకల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు మా ఇంటికి వెళ్ళి మీ వాడిని వీడియో డిలీట్ చేయండి లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతాం అంటే మా వాళ్ళు కూడా ఏం భయపడరు. ఎందుకంటే నేను తెలుసు వాళ్ళకి, జగనన్న కోసం కష్టపడుతున్నాం, జగనన్న కోసం చేస్తున్నాం, ఏం చేసినా జగనన్న కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్నాం అని తెలుసు. సో అలాంటప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా చెప్పారు, ఎక్కడున్నా నువ్వు ధైర్యంగా చేయి, నీ వైపు తప్పు లేదు, నీ వైపు తప్పు వచ్చేంత వరకు నువ్వు తెచ్చుకోవద్దు, ఇన్ కేసు అలాంటి వచ్చినప్పుడే నువ్వు చేయడం మానే. ఓకే, సో ఈ వీడియోకి సంబంధించి మీరు మల్లెమాల టీం కి కూడా క్విట్ అవ్వడానికి రీజన్ అంటున్నారు. సో క్విట్ అవడం కాదండి, ఈ వీడియో నేను ఎప్పటి నుంచో నాకు జగన్ గారు అంటే అభిమానం. జగన్ సార్ గురించి వీడియోలు చేయడం తప్పు అని అవతల వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళు బుర్ర తెలివి తక్కువ తలం అనుకుంటున్నాను అంతే. మీరు చెయ్యొద్దు, అలా చేయకూడదు, నువ్వు ప్రాబ్లం పడతావంటే ఎందుకు ప్రాబ్లం పడతారు? ఎవరు అభిమానం వాళ్ళది. మీకు మహేష్ బాబు అంటే ఇష్టం, నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం. సో నాకు అల్లు అర్జున్ ఇష్టం అని చెప్పి మిమ్మల్ని మహేష్ బాబు గారి నుంచి ఎగ్జిట్ అయిపోమని చెప్తామా? నాకు ఆ రైట్ ఉందా? ఎవరు ఇచ్చారండి రైట్ చెప్పు, మీకైనా నాకైనా. కానీ ఎవరు అభిమానం వాళ్ళది, ఎవరు తీసే వాళ్ళది, ఇది అని చెప్పాల్సిన రైట్ ఎవరికీ లేదు. ఓకే, అంటే విజయ్ బిన్ని మాస్టర్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి అతను ఏమైనా మీకు చెప్పడం? లేదు, విజయ్ బిన్ని గారు ఎప్పటికీ సపోర్ట్ చేస్తారు. ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి కాంట్రవర్సీలోకి వెళ్ళకండి, లిమిటెడ్ వే ఆఫ్ ఉంటుంది, దాన్ని క్రాస్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండండి చెప్తారు. కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి నన్ను వీడియోస్ చేయొద్దని చెప్పి ఏ రోజు ఆయన అనలేదు, ఏ రోజు అనలేదు. అసలు ఆ టాపిక్ వచ్చినా కూడా జాగ్రత్త అంటారు అంతే తప్ప నేను కళ్యాణ్ సార్ ఫ్యాన్ని, నువ్వు వీడియోస్ చేయకు, నా దగ్గర రాకు, అలాంటివి ఎప్పుడు ఎవరు అనరు. ఒక తెలుసుకున్న వ్యక్తి అవతల పడే దాని గురించి తెలుసు, నేనేంటో నా వ్యక్తికి తెలుసు, నేను దేని గురించి ఏ సబ్జెక్ట్ గురించి చేస్తానని ఆ మనిషిని తెలిసినప్పుడు ఇంకా నన్ను విమర్శించాల్సిన పని లేదు, నువ్వు చేయొద్దని చెప్పాల్సిన కూడా ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారండి? ఓకే, అంటే చాలా వరకు మీ కామెంట్స్లో కానీ బయట కానీ వైసీపీ తరఫున పేటీఎం బ్యాచ్లలో మీరు కూడా ఒక పేటీఎం అని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? నేను చెప్తున్నానండి, ఇంతవరకు ఏ పార్టీ కానీ ఏ కార్యకర్తకి బయట ఇచ్చారో నాకు తెలియదు, కానీ నాకైతే ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కష్టపడుతున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేనేమి ఓటేస్తాను, నా నుంచి నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేను, ఇంకో విధంగా సపోర్ట్ చేయలేను. నేను చేయాల్సింది ఏంటి? సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి సపోర్ట్ చేయడమే, ఇది తప్ప ఇంకా మూడేది వాళ్ళు డబ్బులు ఇస్తే చేయడం. ఇంకోటి నాకు అలా అయితే జనసేన వాళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పారు, కళ్యాణ్ సార్ గురించి చేయమని చెప్పారు, నేను చేయలేదు. ఎందుకు? నేను అదే డబ్బులు కకృతపడి, డబ్బులు కాసిపడి ఈ రోజు నాకు ఏదో అవసరం అని చెప్పి డబ్బులు తీసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మానని చెప్పి వీడియోలు చేస్తున్నాం కదా, అప్పుడు జగన్ సార్ని మోసం చేసినట్టే కదా.
ఓకే. అది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఎంత పీక్ సిచ్యువేషన్ ఉన్నా కానీ డబ్బు జోలికి వెళ్ళి డబ్బు తీసుకుంటే అక్కడ క్యారెక్టర్ పోతుంది. అవును. ఒక్కసారి వీడు ఇలాంటి వాడు నువ్వు సోషల్ మీడియాలో ముద్ర పడితే లైఫ్ లాంగ్ నువ్వు చచ్చిపోయినా కూడా ఆ పేరు అలానే ఉంటుంది. సో నేను అలాంటి పని చేయను. నాకెవరో డబ్బులు అయితే ఇవ్వట్లేదు. ఓకే. చాలా మంది పేటిఎం బ్యాచ్ అనుకొని చాలా అంతెందుకు జగన్ సార్నే చాలా మంది అంటారండి ఆయన పట్టించుకున్నాడు. పట్టించుకుంటే ఈరోజు ఆయన ప్రజానాయకుడు ఎందుకు అవుతాడు, రాజకీయ నాయకుడు ఎందుకు అవుతాడు చెప్పండి. అవును. చాలా మంది ఎన్నో ఇబ్బందులు పెట్టింటారు, ఎన్నో చాలా చేశారు. ఆయన మంచి చేస్తున్నా కూడా అవతల ఎప్పుడెప్పుడు ఆయన డౌన్ఫాల్ చేసేద్దామనో లేకపోతే ఆయన మీద ఎలా బురద చల్దాం అంతెందుకు క్యాంపెయినింగ్లో రాయితో కొట్టినా కూడా కేవలం దాని గురించి కొట్టినోడు అవతల వాళ్ళు ఎవరో కూడా తెలుసు, కనీసం వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు జగన్ అన్న. ఓకే. ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళని. సో అదే జగన్మోహన్ రెడ్డి అంటే. పేటిఎం బ్యాచ్ అంటారు అంటే అనుకోండి తప్పేముంది. అంటే జగన్ గారిని కానీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారిని కానీ కలిసే అవకాశం రేర్ ఎవరికైనా కానీ. మీకు అంత పర్సనల్గా కలిసేంత అవకాశం ఎలా వచ్చింది మీరు పేటిఎం కాకపోతే? సరే ఒకటండి, నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను. నా కంటెంట్, నేను చేసే కంటెంట్ నచ్చింది వాళ్ళకి. సో నేను డైరెక్ట్గా వెళ్ళే కాంటాక్ట్ నేను ఎలా పెట్టుకున్నాను. నేను ఒకసారి ఏదో ఒక వేరే ట్రావెలింగ్లో వేరే స్టేట్కి వెళ్తుంటే జగన్ సార్ పిఏ గారు కలిశారు. నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, నేను చేసిన వీడియోస్ చూపించాను. సో ఓకే బాగున్నాయి కంటెంట్, ఆయన కూడా నచ్చింది కాబట్టి ఆయన పర్సనల్ నెంబర్ ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారండి. ఓకే. జగన్ సార్ పిఏ అనే పర్సన్ ఎవరో కూడా ఎవరికి బయటికి తెలియదు, నెంబర్స్ కూడా ఎవరు షేర్ చేయరు. నా ప్రొఫైల్ చూపించాను, అన్న ఇది జగన్ సార్ కోసం కష్టపడుతున్నాను. సో ఇది నాకు వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం అయితే ఇదన్న పరిస్థితి ఎవరు మా కాన్స్టిట్యున్సీలోనే మా కార్యకర్తలను పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు. అయినా కూడా కష్టపడి ఇబ్బందులు పెట్టినా, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారి గురించే కష్టపడుతున్నాం అని చెప్తే ఆయన ఒక పర్సనల్ నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇది, నీకు ఎవడన్నా ఈ రోజన్నా ఇబ్బంది పెడితే జస్ట్ ఒక మెసేజ్ పెట్టు, మేము మాట్లాడతామని చెప్పారు. అది ఒక ధైర్యం ఇచ్చారు చాలు. అదే ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. ఓకే. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారిని ఎలా కలిశారు? కలవడం ఏంటంటే ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు, ప్రజలు ఏదైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీ పక్కన పెట్టండి, ఎక్కడైనా బయట ఇబ్బంది ఉన్నా ఫస్ట్ ఆయన వెళ్ళి ఆయన దగ్గర తిరిగిన వాళ్ళు పిల్లలు అయితే ఎవరైతే ఉంది కానీ ప్రతిదీ ఆయన వెళ్ళి వాళ్ళతో వాళ్ళ బాధ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టం తీర్చడము, వాళ్ళు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఇబ్బందిని వెళ్ళి ఆయన మాట్లాడి అక్కడ షార్ట్ అవుట్ చేయడము. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనే వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు, చాలా అరుదుగా ఉంటారండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మేము చూసాం కదా, సిద్ధార్థ్ రెడ్డి గారు చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్, ఆయన ఎన్ని ఇబ్బంది పెట్టినా ఫ్యామిలీకి దూరంగానే ఉన్నాడు. ఇప్పటికీ దూరంగా ఉండి ఆయన పాపం చూసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నారు. ఈసారి అది ఎవరన్నా ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తారు కదా, ఆయన కూడా ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. అవకాశం వచ్చిన రోజు కాళ్ళ ఎగరేసి వాళ్ళు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్లీ చెప్తారు. ఫ్యూచర్లో పాలిటిక్స్లో నిలబడే ఏమైనా ఉన్నాయా థాట్స్? నాకంటే థాట్స్ ఏం లేవండి. నాకున్న థాట్ అయితే ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. మళ్ళీ ఇదివరకు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేసినట్టు ఈసారి కూడా మంచి చేయాలి. ప్రజలు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ఉన్న కార్యకర్తలు నేను ఇదే కోరుకుంటున్నాను. జగన్ సార్ గెలవాలి, ఇదే, ఇంకా వేరే ఏం లేదు. జగన్ సారే గెలవాలి, ఇంకెవరు వద్దంటారు. జగన్ సార్ ఆయన గెలిస్తే మేము గెలిచినట్టే కదండి, పక్కన ఉన్న నాయకులు కూడా గెలిచినట్టే. ఆయన గెలిస్తే చాలు కదా, దాని మించి ఇంకేముంది, ఏం అవసరం. డబ్బులు ఎవరెవరో డబ్బులు వేసిన అవసరం లేదు. నాకైతే మేము లాస్ట్ టైం కూడా జగన్ సార్కి నేనే ఓటేసాను. మాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా మేము తీసుకోలేదు. వేరే వాళ్ళు ఇచ్చినా కూడా నేనైతే డబ్బులు తీసుకోలేదు. పక్క వాళ్ళు తీసుకుని అయితే డబ్బులు కూడా తీసుకోకుండా నీతి నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం. కానీ మంచో చెడో సిచ్యువేషన్ బ్యాడ్ అయింది, వీళ్ళు గెలిచారు, వీళ్ళు ఏం చేయట్లేదు. మళ్ళీ 2029లో కూడా జగన్ సార్ని గెలిపించుకుంటారు కార్యకర్తలు, నాయకులు అయినా. ఇప్పుడు అందరికీ తెలిసింది ఎవరేం చేస్తున్నారు అని. చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టి, చాలా ఇబ్బందులు పెట్టి చాలా చేశారు. వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడం. అంతెందుకు మన లోకేష్ గారు వీడియో పెడితేనే మా ఇంట్లో వాళ్ళు ఇంటికి వెళ్ళి పోలీసులు చాలా ఇబ్బంది పెట్టి చాలా చేశారు. అయినా కూడా నేను భయపడిపోయి వీడియో డిలీట్ చేయడం చేయలేదే. ఇప్పుడు రాజకీయం చేయాలన్నా కూడా నువ్వు ఒక నాయకుడికి కరడు కట్టిన కార్యకర్త అవ్వాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేనప్పుడు నువ్వు పాలిటిక్స్ వరకు వెళ్ళకూడదు, వీడియోస్ పరంగా వెళ్ళకూడదు. సో నేనైతే అదే ఫిక్స్ అయ్యి, ఎవడెన్ని ఇబ్బంది పెట్టినా ఏం చేసినా జగన్ సార్ గురించే పనిచేస్తాం, జగన్ సార్ గురించే కష్టపడతాం, అంతే. మరి పేరెంట్స్ ఏమంటున్నారు మీ తరపున? మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే అంటే కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్న వాతావరణం బట్టి, వాళ్ళు ఉన్న జనరేషన్ బట్టి, అరే మనకెందుకు ఇవి తలనొప్పులు, మనం బ్రతుక్కోవచ్చు కదా, ఎందుకురా ఈ రాజకీయాలు మనకు అని చాలామంది ఉంటారు. కానీ ఒక ఇంట్లో నలుగురు ఉంటారు. ఆ నలుగురిని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు. నేను మా తమ్ముడు,
నేను ఎప్పటి నుంచో ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటున్నాను. ఎందుకు, ఏదో ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పి నేను దూరంగానే జగన్ సార్ గురించి వీడియోలు చేస్తున్నాను. అయినా మొన్న ఇష్యూ జరిగింది, ఇష్యూ కూడా అది కొంచెం షార్ట్ అవుట్ అయింది. ఓకే మళ్ళీ అయినా కూడా వాళ్ళకి భయపడుకున్నా నేను అదే వీడియోలు కంటిన్యూ చేస్తున్నాను, అదే చేస్తున్నాను. ఓకే. ఒక వీడియోలో మీరు కిరాక్ ఆర్పి గారిని అలాగే సీమరాజు గారిని జనాభా లెక్కల్లో లేకుండా చేస్తామని అంటే ఏం చేస్తారు? ఒకటండి, కిర్రా కార్పి ఒకప్పుడు ఆడెప్పుడు కూడా ఎవరికి తెలియదు. అవును. రోజా గారు దగ్గరుండి సపోర్ట్ చేసి ఎన్నో ఇబ్బందుల్లోనూ చాలా విషయాల్లో వాళ్ళని ఆదుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటపడి సేవ్ చేస్తే అలాంటి వ్యక్తి గురించి ఎంత తప్పుడు ప్రచారాలు చేస్తారండి. అదే రోజా గారి ప్లేస్లో వాళ్ళ చెల్లో వాళ్ళ వైఫ్ ఉంటే అలా మాట్లాడతారా? ఎంతవరకు కరెక్ట్? ఒక్క లేడీని, సరే ఆవిడ తప్పు చేయదండి, నాకు తెలుసు కదా. నేను ఆవిడ దగ్గర సోషల్ మీడియాలో వర్క్ చేశాను, రోజా గారి గురించి చేశాను, నేను రోజా గారి దగ్గర వర్క్ చేశాను. రోజా గారు తప్పు చేయదు, రోజా గారి కింద ఉన్న వాళ్ళు చేసిన దాని వల్లనే రోజా గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా జరిగింది అదే. అవును. సో మరీ సీరియస్గా వెళ్తున్నారు కాబట్టి చాలా వరకు చాలామంది అంటున్నారు లవ్ బ్రేకప్ అయ్యింది కాబట్టి మరీ వైల్డ్గా తయారయ్యాడు, ఎవరైనా పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా బాబు అంటున్నారు మిమ్మల్ని. అలా ఇప్పుడు అమ్మాయిలు అనేది వేస్ట్ అండి. వేస్ట్ అంటారా? వేస్ట్. ఫస్ట్ కెరియర్ సెట్ చేసుకోవాలి, డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటేనే ఇంట్లో వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ రెస్పెక్ట్ ఇస్తారు, వాల్యూ ఇస్తారు, మనోడని చూస్తారు. ఎండ్ ఆఫ్ ది డబ్బులు లేకపోతే వదిలేస్తారు, ఎవరికి పని చేయము, ఎవరెవరికి యూజ్ కూడా ఉండవు. ఓకే. సో మీరు లైఫ్లో మొత్తానికి ఏం తెలుసుకున్నారు ఇప్పటి వరకు జరిగిన జర్నీలో? నేను నా ఏజ్ 29. ఈ 29 ఇయర్స్లో నేను తెలుసుకుని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కోడు ఇచ్చిన ఉచిత సలహాలు తీసుకోకూడదు. ఓకే. నువ్వు అలా చేయి ఇలా చేయి అంటారు చెప్ప, ఫస్ట్ అలాంటి దూరం పెట్టేయాలి. ఓకే. 2, ఎవరికి సహాయం చేయకూడదు. చేయకూడదు. ఓకే. సహాయం చేస్తే అవతల మనల్ని గుర్తుపెట్టుకోవాలి. సహాయం చేసిన వెంటనే ఆ మినిట్ వరకు మనతో ఉంటాడు, నెక్స్ట్ మినిట్ నుండి జంపు, వాడికి ప్రాబ్లం వస్తుంది, ఇంకోటి హెల్ప్ చేస్తున్నట్టు వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళతో ఎందుకు, వేస్ట్ కదా. ఓకే. అది తెలుసుకున్నాను. ఎవరితో ఎంతవరకునో అంతవరకే ఉండాలి, గుడ్డిగా నమ్మకూడదు, గుడ్డిగా ఎవరి మీద ఆధారపడకూడదు. నేను ఉంటాను తోపు తురుముంటారు, ఎండ్ ఆఫ్ ది డే మనకు వచ్చినప్పుడు ఎవడు చూడ్డు. ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు మీరు? ఫ్రెండ్షిప్ అనేది ఏముంటాయండి, ఏముండదు. చిన్నప్పటి నుంచి జర్నీ చేస్తుంటాం, వాళ్ళతో కలిసిమెలిసి పెరిగింటాం. రేపు పొద్దున్న ఏదైనా గొడవ వచ్చినప్పుడు మనతో ఉంటారు, మన దగ్గర ఏదైనా ఫ్రెండ్షిప్ గురించి చెప్పన్నారు కదా, ఒకటి చెప్తాను. మన దగ్గర డబ్బులు అయినా కానీ ఆ ఫ్రెండ్షిప్ నిలబడతాను, డబ్బులు లేకపోతే ఏ ఫ్రెండ్షిప్ నిలబడదు. నువ్వు ఎంత జెన్యూన్ ఫ్రెండ్ అయినా కానీ వాడికి ఏదో రోజు డబ్బులు అవసరం వస్తుంది, డబ్బులు అడుగుతాడు, మనం ఇచ్చే స్థాయిలో ఉన్నప్పుడే ఆడు ఫ్రెండ్ అవుతాడు. మన దగ్గర ఇచ్చే స్థాయిలో అయినప్పుడు వాడు ఫ్రెండ్గా మనల్ని ట్రీట్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్రెండ్షిప్ గొప్పదా, లవ్ గొప్పదా? అమ్మ ప్రేమ గొప్పదంటాను, మదర్స్ లో గొప్పదంటాను. దానికి మించి ఇంకేముండదండి అసలు. మదర్ విషయం వచ్చినప్పుడు ఈ 2 గురించి మాట్లాడమే వేస్ట్ అంటాను నేను. అవును. సో చాలామంది అబ్బాయిలు కావచ్చు, నా పిల్లని నేను మా అమ్మ కన్నా ఎక్కువ చూసుకున్నా అంటారు కదా, మీరు ఏం చెప్తారు? 5 నిమిషాల సుఖం కోసం ఒక అమ్మాయి కెరియర్ని స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. ఏది ఉన్నా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పుకోవాలి, అక్కడితో ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవాలి. ఆ అమ్మాయిని వాడుకున్నాం అని చెప్పి జీవితాంతం ఆ అమ్మాయిని ఏదో మాటలు చెప్పి లేకపోతే ఇంకోటి చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. మా అబ్బాయిలు కూడా కరెక్ట్ అని అనట్లేదు, చాలా మంది చేస్తున్నారు. ఈరోజు అంతెందుకు, మన రీసెంట్గా ఎవరి మీద పోక్సో కేసు పెట్టారు, ఒక పొలిటీషియన్ కొడుకు మీద. ఆ మనిషి నిజంగా తప్పు చేసాడో తెలియదు, కానీ మార్క్ అయితే వచ్చింది కదా బ్యాడ్. ఇన్ని రోజులు నువ్వు చేసిన ఎఫర్ట్స్ అంతా ఒక రోజుతో స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే, ఎవరిని నమ్మద్దండి, ఈ లవ్లు ఏం చెప్పి అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దండి. ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసింది, పెళ్లి చేసుకుంటానంటే పెళ్ళే చేసుకోవాలి, అలా ఉంటానంటే అలా ఉంటే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే లేదు. నేనైతే ఒకటే చెప్తానండి, నేనైతే లవ్ ఒక్కరినే చేసుకోవాలి, పెళ్ళి ఒక్కరినే చేసుకోవాలనే కాన్సెప్ట్ నాది. ఇది వరకు నేను కూడా చాలా చేశాను, నేను చేయను అనట్లేదు, కానీ తర్వాత నేను తెలుసుకున్నాను ఆ పాపం కర్మ అనేది ఉంటుంది, కర్మ ఎవరిని వదలదండి, అది నేను తెలుసుకున్నాను. సో అప్పటి నుంచి నేను ఎవరి జోలికి నేను వెళ్ళట్లేదు, పార్టీ కోసం కష్టపడుతున్నాను, నా కెరీర్ నేను ఎలా బిల్డ్ చేసుకోవాలని చూసుకుంటున్నాను. అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే వాళ్ళు మనకు వాల్యూ ఇస్తారో నాకు తెలుసుకున్నాను. దట్స్ ఇట్. ప్రతి అబ్బాయి ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా ఒక్క అమ్మాయి దగ్గర ఆగిపోతాడు అంటారు. ఈజ్ ఇట్ రియల్? ట్రూగా ఉండే వాళ్ళు ఉంటారండి అలాగా. ఇంకొకటి, అబ్బాయి ఎందుకు ఆగిపోతాడు అంటే, అవతల ప్రతి అమ్మాయికి మమ్మీ డాడీ ఉండరు. నేను సీరియస్ చెప్తున్నాను, ప్రతి అమ్మాయికి అమ్మ నాన్న ఉండరు.
కొంతమంది ఇంట్లో అమ్మ ఉంటుంది, కొంతమంది ఇంట్లో డాడీ లేరు. సో అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఈ అబ్బాయి రెస్పాన్సిబిలిటీగా భావించినప్పుడే అక్కడ ఆగిపోతాడు. ఓకే. కామం కోసం వెళ్ళినోడు ఏమవుతుందంటే వాడు వెళ్ళిన జర్నీ ఆ 5 మినిట్స్తో ఎండ్ అయిపోతుంది. తర్వాత ఇంకో అమ్మాయి వస్తుంది, అలా కలిసిపోతుంది. అబ్బాయి అక్కడే ఎండ్ ఆఫ్ ది డే ఎందుకు ఆగుతాడు అంటే అమ్మాయి ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాడు కాబట్టి, అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు కాబట్టి. తనకు అమ్మ లేకపోయి ఉండొచ్చు, ఒకవేళ ఆ ప్లేస్లో వాళ్ళ డాడీ లేకపోయి ఉండొచ్చు, ఆ డాడీ ప్లేస్లో తినండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని షార్ట్ అవుట్ చేయొచ్చు, దానికోసం ఆగిపోతాడు. ఓకే. సో లవ్లో లాయల్టీ ఇంపార్టెంట్ అంటారా? ఇప్పుడు ఈ టాక్సిక్నెస్ ఎక్కువ అవుతుంది కదా, సో ఏది ఇంపార్టెంట్ అంటారు? లవ్లో అది ఇంపార్టెంట్. ఇదే లవ్ గురించి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే అమ్మాయిలు ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంట్రెస్టే పోయింది. కానీ అలా అని అందరు అమ్మాయిలు అలా ఉండరు. కానీ అవును. ఏది ఇంపార్టెంట్ అంటే అమ్మాయికి ఏదైనా మనం మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి. ఓకే. ఆ అమ్మాయి ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని సిన్సియర్గా చేస్తావు, ఆ అమ్మాయి ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులన్నీ పక్కన పెట్టి ఆ అమ్మాయి కావాలనుకున్నప్పుడు నువ్వు ఆ అమ్మాయిని చూసుకోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని క్షమించడమే ఇంపార్టెంట్. లేదు ఆ అమ్మాయి వద్దనుకుంటే లైఫ్ అందరితో ఎండ్ చేసుకొని నీ జీవితం నువ్వు చూసుకోవడం కరెక్ట్ అంటాను నేను. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రజెంట్ జగన్ సార్ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. ఏ ట్రెండింగ్లో ఉంటే అది చేసుకుంటూ ఉన్నాను. ఏ రిలేషన్షిప్లో లేను, ఎలాంటి తలనొప్పులు నేను వెళ్ళాలనుకోవట్లేదు. నా ఫ్యామిలీ బాగుండాలి, ఫ్రీగా ఉన్నాను, నా ఫ్యామిలీ బాగుండాలి. మా అమ్మ మా నాన్న నన్ను ఇన్ని రోజులు నేను వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు, ఈ మాటలు చెప్పి ఏ అమ్మాయిని మోసం చేయకూడదు, జెన్యున్గా ఉండాలని ఫిక్స్ అయ్యా. ఓకే. ప్రెజెంట్ వర్క్ ఏం చేస్తున్నారు మీరు? వర్క్ నేను రీల్స్ చేసుకుంటాను. ఒక సిరీస్కి ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాను. అందులో కూడా నేను యాక్ట్ చేస్తున్నాను. ఈ ఇయర్ ఎండింగ్కి అది క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ ఇప్పటివరకు ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే పర్సన్ని ఒక చిన్న ఫ్రేమ్లో నేను అందులో ఉంటాను అని నేను అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల అక్కడికి వెళ్తే నాకు ఒక చిన్న ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది. అరే ఇన్ని రోజులు వీడు కష్టపడిన దానికి ఫలితం దక్కిందని నా ఫ్రెండ్స్ అయినా కావచ్చు, రేపు పొద్దున్న నన్ను ఇంటర్వ్యూ చేశారు మీరే అయినా కూడా, అరే ఇలాంటి పర్సన్ని ఇంటర్వ్యూ చేశానని మీరు కూడా మీ ఫ్రెండ్స్కైనా మీ వాళ్ళకి చెప్పుకోవడానికైనా ఉంటుంది ఆ ఫ్రేమ్లో ఉన్న బొమ్మను చూసి. ఓకే. యాక్టింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? నాకు యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు బయట జరిగిన పరిణామాలు బట్టి మనం కూడా వెళ్తే బాగుంటది అని. ఇంకొకటి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఈ వీడియోలు స్టాప్ చేసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కష్టపడాలి, జగన్ సార్ గురించి రీల్స్ చేయాలి, సార్ని గెలిపించాలని మైండ్ లో థాట్ ఉంది. సో ఇటు వెళ్తే ఏమో వీడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వీని రానివద్దని కొంతమంది, వాడు జగన్ గురించి రీల్స్ చేస్తాడు, మా పవన్ కళ్యాణ్ సార్ గురించి రీల్స్ చేయడు, పవన్ కళ్యాణ్ సార్ని అసలు వాళ్ళు మొత్తం అది ఇది తిడుతున్నారు, జగన్ సార్ గురించే మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ కాంట్రవర్సీ మధ్యలో పెట్టేసి అవతల మైండ్ పాడు చేసి నన్ను బ్యాడ్ చేస్తున్నారు బయట. అంటే ఎప్పుడైనా అనుకున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీడియోస్ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూగా చేస్తున్నారు, సో ఎప్పుడైనా నేను అనవసరంగా చూస్ చేసుకున్నానే అని సఫర్ అయిన డే అంటూ ఏదైనా ఉందా? జగన్ సార్ గురించి రీల్స్ ఇలా చేస్తున్నాను సఫర్ అవ్వలేదు. కానీ నేను జగన్ సార్ గురించి మంచి చెప్తున్నా కూడా ఎందుకు నన్ను ఇలా ఆపోజిట్ అవుతున్నారు, నా వల్ల ఎందుకు మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారని ఒక రోజు వచ్చింది. సరే ఇవన్నీ లైఫ్లో ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ అనేది కామనే, ఈ స్టెప్ దాటితే తర్వాత బాగుంటుందని అదొక చిన్న హోప్తో చేసుకుంటూ పోతున్నాను. జగన్ సార్ వల్లనే ఇబ్బంది పడ్డాను ఈ రోజు నేను అనుకోలేదు. రీసెంట్గా కూడా జగన్ సార్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో కలిశాను. సార్ ఇది సార్ నేను చేస్తున్నాను, మాది ఇది కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఆయన కూడా నేను చేసిన రీల్స్ నా ఫోన్ తీసుకొని, యాక్చువల్లీ అక్కడ ఆ సరౌండింగ్స్లో ఎవరికి ఫోన్స్ నాట్ అలౌడ్, ఓన్లీ మా ఫోటోలో చూస్తే నా ఫోన్ మాత్రమే హ్యాండ్లో ఉంటుంది, చుట్టుపక్కల ఎవరి దగ్గర ఫోన్ ఉండదు. చూపించాను సార్కి, సార్ ఇది సార్ నా పేరు సురేష్ రెడ్డి, మీరంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు మా అమ్మ మన తర్వాత ఇష్టం ఉన్నారంటే మీరే సార్ నాకు ఇష్టం, మీ గురించి రీల్స్ చేస్తాను అని చెప్పి నా రీల్స్ చూపించాను. చాలా బాగున్నాయి, మంచిగా చేసుకో, నీ వరకు ఇష్యూ వచ్చిన వరకు నువ్వు చేసుకోవద్దు, ఒకవేళ ఇష్యూ వచ్చిన రోజు నువ్వు కామ్ అయిపో అని కూడా చెప్పారు ఆయన. సో ఆయన అలా చెప్పినా కూడా నేను ఆయన గురించే చేయాలి పట్టుబడుతూ కూర్చున్నాను. ఒకేసారి మీకు పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి పార్టీలోకి పిలిపించుకున్నారు, ఏది చూస్ చేసుకుంటారు? జగన్ సార్ వైపే ఉంటారండి. మూవీ ఆఫర్ వదులుకుంటారు ఆబ్వియస్లీ. ఓకే. పాన్ ఇండియా మూవీ అయినా ఎంత పెద్ద మూవీ అయినా జగన్ సార్ వైపే ఉంటామండి. ఓకే. మాకు మా నాయకుడు అంటే మా నాయకుడు అంటే ఇష్టం, ఏం చేసినా ఆయన కోసం చేస్తాం. 10 కోట్లు డబ్బులు పెట్టి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అంటాం.
ఓకే. అంటే టీవీకే విజయ్ గారిని మీరు సపోర్ట్ చేయడానికి కూడా రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలవడం వల్లేనా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలవడం వల్ల కాదు. Hmm. ఆయన ఏ పార్టీతో పొట్టు పెట్టుకోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా సింగిల్ జెండాతో కేవలం 2 years లో పార్టీ పెట్టి సీఎం అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయ్ తలపతి గారు మాత్రమే. ఎవరికి ఆ దమ్ము లేదు. సింగిల్ గా పోటీ చేసి వచ్చి గెలిచే అంత డేర్నెస్ కూడా ఎవరికి లేదు. కేవలం విజయ్ గారికి ఉంది. ఎందుకంటే ఆ మనిషి జెన్యున్ గా ఉంటాడు, ఒక్కడే ఉంటాడు, ఒక్కడిగానే పోటీ పడతాడు, పోరాడతాడు, గెలిచాడు ఈరోజు. అంతే. జగన్ సార్ వెళ్ళి కలిశారని చెప్పి ఆ మనిషికి నేను సపోర్ట్ చేయడం కాదు. విజయ్ తలపతి గారికి కూడా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, అది ఆయన నిరూపించుకున్నారు. ఈరోజు చీఫ్ మినిస్టర్ అయ్యి కుర్చీలో కూర్చున్నాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడు అనేది చెప్తారు. సో డెస్టినీ డిసైడ్ చేస్తుంది ఏంటని వాట్ అనేసి. సో ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోరాడి సీఎం అయ్యారు, ఇప్పుడు ఓడిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు. నెక్స్ట్ ఏంటి, అతను కూడా ఓడిపోబోతారా ఏంటి? జగన్ సార్ ఓడిపోతారు అంటున్నారా? టీవీకే విజయ్ తమిళనాడు పాలిటిక్స్ అంటే అదే అండి. కార్యకర్త అనేవాడు కరెక్ట్గా ఉంటాడు, మధ్యలో ఉన్న నాయకులు కరెక్ట్గా లేనప్పుడు ఆ నాయకుడు గెలుస్తాడో గెలవడం అనేది మధ్యలో ఉన్న ఎంపీలో, మినిస్టర్లో, లేకపోతే వీళ్ళు ఉంటారా వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకొని మా నాయకుని మేము గెలిపించుకోవాలి, మా మీద ఉన్న బ్యాడ్ నేమ్ మేము పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలతో ఉండి కార్యకర్తలు తిరిగి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా దగ్గర చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఆ లోకల్ కాన్స్టిట్యున్సీ లీడర్స్కి ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకు ఉంటుంది. వాళ్ళే చూసుకోలేకపోతే ఇంకా తెలుసుకోవాలి, ఆబ్వియస్ తెలుసుకోవాలి. ఓకే. మీకు థ్రెటనింగ్ ఏమైనా అనిపించిందా ఈ వీడియోస్ వల్ల? లేదండి, నేను అంతవరకు ఎవరిని తిట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నేను ఎవరిని తిట్టలేదు కదా. అంతెందుకు, నాకు కళ్యాణ్ సార్ అంటే ఇష్టం, నేను కళ్యాణ్ సార్ ఫ్యాన్ని. ఏ రోజు కానీ ఆడియో వీడియోని పవన్ కళ్యాణ్ సార్ నేను ఎప్పుడూ అనలేదు. ఎందుకు ఒక మనిషిని ఎందుకు తిట్టాలి, ఎందుకు చేయాలి? ఇప్పుడు కోపం ఉన్నప్పుడు అరేతురని అక్కడితో అది ఎండ్ చేసుకోవడం కాదు. కోపం ఉన్నప్పుడు నువ్వు చేసిన పని మాత్రమే బయట పెట్టి దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడడమే, అదే అంటాను నేను. తిడితే ఏం రాదండి, ఏమొస్తుంది? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అపోజిట్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అవతలను చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకు ఇబ్బంది పెట్టారు? వాళ్ళు చేసిన పరిణామాలు అలా ఉన్నాయి కాబట్టి. అలానే ఈరోజు టీడీపీ ఫామ్లోకి వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డిని ఎవరికి ఎంతో కొంత ఎవరికొకరు ఉంటుంది, కన్సర్న్ కొంచెం ఉంటుంది. సో అది. సో యూత్కి ఏం చెప్తారు మీరు ఫైనల్గా? అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. అమ్మాయి యూత్ గురించి చెప్తున్నాను అండి. అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. అమ్మాయి మీద పెట్టే ఎఫర్ట్, అమ్మాయి మీద పెట్టే డబ్బులు ఇంట్లో అమ్మకో లేకపోతే వాళ్ళ డాడీకో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీద పెడితే కెరియర్ బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంకా బాగుంటుందని ఇది ఒకటే అంటాను. ఓకే. అమ్మాయిలకి ఏం చెప్తారు? అమ్మాయిలు దేవతలండి, వాళ్ళు చేయాలనుకుంటే ఫ్యాక్షన్ సెకండ్స్లో ఏదైనా చేసేస్తారు. ఒక అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోవడం కారణం వాళ్ళే, ఒక ఫ్యామిలీ మొత్తం జీరో అయిపోవడానికి కూడా కారణం వాళ్ళే. అమ్మాయిలు అందరూ అనట్లేదు, కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఒక మంచి పర్సన్ సెలెక్ట్ చేసుకుని ఒక్కరితోనే ఉండిపోతే చాలని ఈ ఇన్స్టాగ్రామ్లో ఒకరు, స్నాప్చాట్లో ఒకరు, లేకపోతే ఫేస్బుక్లో ఇంకొకరు, వాట్సాప్లో ఇంకొకరు అలా పెట్టుకోకన్నా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నమ్మారు అంటే ఆ అమ్మాయి మీద ఉన్న 5 seconds యూజ్ కోసమో ఇంకో దానికోసం కాదు. అవతల అమ్మాయికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ అమ్మాయికి కూడా అమ్మ నాన్న ఉండకపోవచ్చు. దానివల్ల కూడా తను అర్థం చేసుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూడా అదే విధంగా అవతలను ఆస్వాదించి మంచిగా చూసుకుని తనతోనే జీవితాంతం ఉండి పెళ్లి చేసుకుంటే బెటర్ అని నేను అంటాను. మీకు ఈ రియలైజేషన్ రావడానికి ఎంత టైం పట్టింది? కాదండి, బయట ఇప్పుడు చూస్తున్నా మీరని నేనుగా సోషల్ మీడియాలో ప్రతి దానికి అమ్మాయిలు ఎలా చేస్తున్నారు, అమ్మాయి ఇలాంటిది, ఈ అబ్బాయి ఇలాంటిది. అబ్బాయిలు ఎందుకు అమ్మాయిలు బ్యాడ్ చేయాలి, అమ్మాయి ఎందుకు అబ్బాయిని బ్యాడ్ చేయాలి చెప్పండి? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని షార్ట్అవుట్ చేసుకుని సరిపోయేదానికి వాళ్ళ గురించి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం, వాళ్ళని ఏం పోవడం, వీళ్ళ గురించి ఆలోచించు, ఇవి వేస్ట్ ఆఫ్ టైము. ఒక అండర్స్టాండింగ్, ఒక లవ్, ఒక కేరింగ్ ఉంటే ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందండి. ఎవడెన్ని చెప్పినా ఎక్కడికి వెళ్ళదు. మీరు ట్రెండ్ని ఫాలో అవుతుంటారు, ప్రతి అప్డేట్ మీరు ఇన్స్టాలో వాడుతుంటారు కాబట్టి ప్రతిదీ వాడారు, కానీ మంగ్లీది ఇంత పెద్ద స్కామ్ అయినప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఏమో నాకు దాని గురించి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ కూడా నాకు తెలియదు. నేను తెలియకుండా నేను ఏదో మాట్లాడను, ఏదో నా వ్యూస్ కోసమో లేకపోతే నేనేదో వైరల్ అవుతున్నాను. నాకు అది ఆ వే ఆఫ్ ఆ పార్ట్ నాకు నచ్చదు, నాకు వద్దనిపించింది, నేను చేయలేదు. నాకు చెప్పారు వేరే వాళ్ళు చేయమని చెప్పి, కానీ నాకు ఎందుకు ఏది నిజం ఏది కరెక్టో తెలియదు కదా లేడీస్ మ్యాటర్లో. ఇప్పుడు ఏదన్నా ఒక రాజకీయ నాయకుడు ఒక పర్సన్ గురించి చేయడం వేరు, ఒక లేడీ గురించి ముక్కు మొహం తెలియకుండా నా వ్యూస్ కోసమో లేకపోతే నా దానికోసం నేను ఫేమస్ అవ్వడం చేస్తే అవతల ఒక అమ్మాయి కెరియర్
ఓకే. ఆవిడ అంత ఆ స్టేజ్ వరకు వచ్చింది అంటే ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుందో, ఎంతవరకు వచ్చిందో అది కూడా ఆలోచించాలి. ఈ రోజు మన చేతిలో ఇన్స్టాగ్రామ్ ఉందనో, ఫాలోవర్స్ ఉన్నారని చెప్పో, లేకపోతే ఫ్యాన్ బేస్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తే కర్మ ఎవరిని వదలదండి. నేను చాలా తెలుసుకున్నాను. ఏదైనా తెలిసే చేయాలి, తెలియకుండా ఏది చేయను. సో అది అందుకని నేను చేయలేదు. ఓకే. మీ లైఫ్లో బెస్ట్ ఇయర్? నా లైఫ్లో లేదు, బెస్ట్ ఇయర్ లేదు. బెస్ట్ ఇయరే లేదా మీ లైఫ్లో? ఎప్పుడైతే జగనన్న గెలుస్తాడో అదే బెస్ట్ ఇయర్ అంటే. అనుకున్నాను నేను అదే చెప్పాను మీకు ఆల్రెడీ, అదే చెప్తారని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గెలుస్తారో అదే బెస్ట్ ఇయర్ అవుతుంది. ఆల్రెడీ గెలిచారు కదా. ఆల్రెడీ కదా, ఇంకా గెలవాలి కదా. ఇప్పుడు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అరచకాలు జరగలేదంటారు? అంతగా ఎవరిని ఎందుకు, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని నిందించారు తప్ప జగన్మోహన్ రెడ్డి అనో లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు తప్పు చేయని వాళ్ళని ఇలా విమర్శించారని ఒక వీడియో చూపించండి, ఆ అకౌంట్ డిలీట్ చేసేస్తాను. అంటే వీళ్ళని చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కానీ ఇప్పుడు రోడ్డు మీద కూర్చోబెట్టారు, ఇంకా రెచ్చిపోతే రప్పా రప్ప అన్నారు. ఏంటి? కళ్యాణ్ సార్ని నేను తప్పట్టట్లేదు, అలానే చంద్రబాబు నాయుడు గారిని వీడియోస్లో తప్పట్టట్లేదు. ఎందుకు వాడుతున్నారు వీడియోస్ అంటే ఇప్పుడు మీరు మంచి చేస్తున్నారండి. మీరు మంచి చేసి మీకు ఒక గుడ్ విల్ ఉంది. మిమ్మల్ని బ్యాడ్ చేస్తే మీరు కామ్గా ఉండరా? లావర్కి వెళ్తారు, అవసరమైతే వీడియోస్ పరంగా పెడతారు. మా నాయకుడు తప్పు చేయలేదు, నేను నమ్మిన నాయకుడు తప్పు చేయడు, జనాల్ని మోసం చేయడు, తప్పుడు ప్రచారాలు చేయడు, జరిగిన సబ్జెక్ట్ గురించే మాట్లాడతాడు. ఆ మనిషి గురించి తప్పుడుగా మాట్లాడితే మేము ఎంత దూరమైనా వెళ్ళి ఆ మనిషిని గెలిపించుకోవడానికి ఆ వేలో వెళ్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఎప్పుడు రాదు. అంటే మీకు ఫ్యామిలీ వరకు ఇబ్బంది వచ్చింది కాబట్టి పేరెంట్స్ చెప్పడం జరిగిందా, ఎందుకు ఇవన్నీ జాబ్ చూసుకో అని చెప్పడం? ఫ్యామిలీ వరకు ఇబ్బంది వచ్చిందంటే అక్కడ నేను చేసిన వీడియోని వాళ్ళ అవతల అర్థం చేసుకోలేకపోయారు. అది వాళ్ళకి బుద్ధి లేదో లేకపోతే తెలియదు, కానీ నేను చేసిన వీడియో వాళ్ళు అర్థం కాలేదు. వాళ్ళకి మా నాయకుని తిట్టారని చెప్పి వాళ్ళు సీరియస్ అవుతున్నారు తప్ప అక్కడ జరిగిన కంటెంట్ గురించి ఎవడో అర్థం చేసుకోలేదు, వెళ్ళిపోయారు. అలా అని చెప్పి నా వీడియోస్ నేను డిలీట్ చేయడమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి ఆయన ఎందుకురా బాబు అనుకోవడం, ఇవన్నీ నమ్మిన నాయకుడిని గెలిపించాలి, ఆ నాయకుడితోనే ఉండాలి. డబ్బులు ఇచ్చారని వాళ్ళ పక్కన, ఇందాక మీరు అన్నట్టు పేటీఎం బ్యాచ్ అనో, అవి మొత్తం ఫేక్ అలిగేషన్స్ అండి అవి. సో నెక్స్ట్ పక్కా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటారా? 2029లో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీరు నాతో చేస్తారు. జగనన్న గెలిచిన తర్వాత ఖచ్చితంగా జగనన్న గెలుస్తారు, రాసి పెట్టుకోండి. ఇంకొక కాన్ఫిడెన్స్ కూడా ఇస్తున్నారు మీరు, పక్కా నెక్స్ట్ అల్లు అర్జున్ మరో హిట్ కొడతారు అని. ఆబ్వియస్లీ ఆయన గురించి చెప్పాల్సిన ఆల్రెడీ హిట్ ఎప్పుడో కొట్టేశారండి. అసలు అంతెందుకు రీసెంట్గానే ఆయన ఏదో పాపం చూడడానికి వెళ్ళిన తర్వాత ఎక్కడో జరిగిన ఇష్యూ ఎత్తుకొచ్చి ఆయన లోపల పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్నది సహజమే. ఓకే. డౌన్ అయితే కదా అప్ ఎలా వెళ్ళేదని తెలుస్తుంది, డౌన్ అవ్వకపోతే ఆ స్టెప్ తెలియదు కదా ఎవరికి. మీరు ఇప్పుడు చాలా కొటేషన్స్ చెప్పారు కదా మీ వీడియోస్లో, ది బెస్ట్ ఏది మీకు? ది బెస్ట్ కొటేషన్స్ అంటే అసలు కొటేషన్స్ చెప్పి చాలా రోజులు అయిపోయింది. ఆ కొటేషన్స్ మీరు రియలైజ్ అయ్యి చెప్పారా లేకపోతే? లేదు, కొన్ని సందర్భాల వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది అంతే అండి. లేకపోతే ఇంకోటి ఏమన్నా టార్గెట్ చేయాలని కదా. కానీ కొటేషన్స్ పరంగా నేను ఏం చెప్పలేను. జగనన్న గురించి చెప్తాను కానీ కొటేషన్స్ ఎప్పుడో వదిలేసాను నేను. ఓకే. ఏదో బెస్ట్ బాగా వైరల్ అయిన వీడియో అదే ఇదే లోకేష్ గారిదే డైలాగ్స్ లో అన్నా నేను. దమ్ముంటే సింగిల్ గా పోటీ చెయ్యి, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కో, ఇలా ఏదో చెప్పింటాను ఒక వీడియోలో, కరెక్ట్గా ఫైండ్ అవుట్ దమ్ము అవ్వట్లేదు. లేకపోతేనే 3 సార్లు 4 సార్లు సీఎంలు అయ్యారంటారా? 4 సార్లు 5 సార్లు సీఎం అవడం మ్యాటర్ కాదండి. మనం గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేస్తాను, ప్రజలు మనం ఎలా గుర్తుపెట్టుకున్నారు అనేది ఇంపార్టెంట్. రేపు ఒకసారి చెయ్యకపోతేనే దించేస్తారు, సెకండ్ టైం మళ్ళీ గెలిపించుకొని 3 సార్లు సీఎం చేయరు కదా. అంతే. అప్పుడు ఆయన అన్నిసార్లు సీఎం అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మంచి చేశారు, కానీ రాజశేఖర్ రెడ్డి గారిని అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు. ఇప్పుడు అలానే జగనన్న ఉన్నాడు ఆపోజిషన్, అవతల జగనన్న ఉన్నారు. జగనన్న ఒకసారి క్యాంపెయినింగ్కి వెళ్ళారు, చాలా ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు, గెలిచారు, సక్సెస్ వచ్చింది. సో చంద్రబాబు నాయుడుకి కూడా ఒక అవకాశం ఇచ్చారు జనాలు, ఇంకా బెటర్ఫుల్గా చేస్తారేమోనే. సో దానికన్నా డౌన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు రావడంలో తప్పులేదు కదా. సో ఫైనల్లీ ఏం చెప్తారు మీరు జనాలకి? జై జగన్ అని చెప్తా. జై మరి ఇంత పిచ్చి ఏంటండి? అంతే అండి. ఇంకా బ్రతికినా ఉన్నా పోయినా జగన్మోహన్ రెడ్డి గారితోనే అని మేము ఫిక్స్ అయిపోయాం. ఆయన గురించే కష్టపడతాం, ఆయన గురించి చేస్తాం, అతని గురించే పోరాడతారు. జగనన్న గురించి నేను పోరాడి కృషి చేస్తాను అనట్లేదు, కానీ జగనన్న సీఎం అయిన వరకు జగన్ సార్ గురించి వీడియోస్ చేస్తాను. ఎవరి గురించి అవతల వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళ మధ్యలో లాక్కొచ్చి నేను వాళ్ళు తిట్టడం అలాంటిది చేయను. నా ప్రాబ్లం నా మీదకి వచ్చేంత వరకు నేను తెచ్చుకోను.
ఓకే పీక్స్ వరకు వచ్చేంత వరకు. ఓకే లైఫ్లో మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళరా మీరు? రిలేషన్లోకి అంటే నా నా కాన్సెప్ట్ ఏంటంటే లవ్ ఒకరిని, పెళ్ళి ఒకరిని చేసుకోవాలండి. సో ఆ ఒక్కరు వస్తారంటారా ఫ్యూచర్లో? ఏమో డెస్టినీ డిసైడ్ చేస్తాను, నేను కూడా చెప్పలేను కదా ఎలా ఎలా ఉంటుంది అనేసి. ఎవరి లైఫ్ ఎలా ఈ రోజు ఉన్న రేపు ఉంటారు లేదు కూడా తెలియట్లేదు. అలాంటిది ఏదో ఊహించేసుకొని అవి అవ్వదండి. డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది, అది డిసైడ్ చేస్తుంది. దట్స్ ఇట్. ఫేవరెట్ పొలిటీషియన్? జగన్ అన్న. ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. మా హీరోయిన్స్ ని కూడా కొంచెం వీడియోస్ లో హీరోయిన్స్ నాకు లేడీస్ హీరోయిన్స్ ఎవరు నచ్చరండి. ఒకప్పుడు హీరోయిన్స్ అంటేనే లేడీస్ ఉంటారు కదా. ఉంటారు. నాకు రష్మిక మేడం అంటే ఇష్టం. ఓకే హీరోయిన్ రష్మిక గారు అంటే చాలా ఇష్టం. ఆమె పెళ్లిలో కూడా దగ్గరగా ఉన్నట్టున్నారు మీరు. అంటే వద్దు ఆ టాపిక్ వద్దు. ఇంకా నాకు చాలా ఇష్టం మేడం అంటే. ఓకే ఆమె నిజంగా అంతే ఫ్రెండ్లీగా ఉంటారు? మేడం బాగానే చాలా మందితో. విజయ్ సార్ కూడా చాలా మంచిగా ఉంటారండి. ఓకే అందుకు మొన్న రీసెంట్ గా ఒక పాప వీడియో చేస్తేనే జస్ట్ ఎవరైనా అయితే కామెంట్ పెట్టి లైట్ తీసుకుంటారు. అదే ఇంటికి పిలిచి అదంతా చేసి అంతెందుకు. ఇప్పుడు విజయ్ గారు కానీ రష్మిక మేడం గారు కానీ చాలా మంది ఎంతో ఎఫర్ట్ పెట్టి కష్టపడి వీడియోస్ చేస్తున్నారు. ఎందుకు నేననే ఒక పర్సన్ ఉన్నాను, ఒక ఫ్యాన్ ఉన్నాను, ఆ హీరోకి హీరోయిన్కి తెలియాలని చెప్పి వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు. కానీ ఒక 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్కి ఆ ఫలితం దక్కుతుంది. డెఫినెట్లీ దక్కుతుంది ఆ కామెంట్స్. అంతెందుకు వాళ్ళు కలవకపోయినా పర్లేదు, జస్ట్ ఆ మేడం ఒక కామెంట్ పెడితే చాలరా అని అనుకుంటారు. జస్ట్ అదొక సాటిస్ఫాక్షన్. సో మొత్తానికి ఇప్పుడు మీరు నార్మల్గా చిన్న చిన్న పొలిటికల్ వీడియోస్ చేస్తేనే మీకు ఇంతలా వస్తుంది నెగిటివ్ టాక్. సో ఒక పొలిటీషియన్స్కి ఎలా ఉంటుంది అంటారు లైఫ్? ఇంకా కామన్ అండి, అప్ అండ్ డౌన్స్ అని ఎదుర్కొంటూ పోవాలి. ఈరోజు వన్స్ ఒకసారి మనం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదో చేశారని భయపడి వెనక్కి వెళ్తే ఫ్యామిలీ ఉంటుంది, చాలా చూసుకోవాలి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆయన నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు ఉంటారు, నమ్మిన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వైఫ్ ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ సపోర్ట్ చేసుకోవాలి. ముందుకు వెళ్ళాలంటే ఇంకా తప్పదు. భయపడి వెనుకడికి అయితే వేయకూడదు. ముందుకెళ్ళి కష్టపడాలి, పోరాడాలి, జగనన్నని గెలిపించాలి. అదే కాన్సెప్ట్లో ఉంటారు అంతే. ఇప్పుడు ఎంతో కొంత ఫ్యామిలీ వరకు వచ్చింది కాబట్టి ఫ్యామిలీకి ఏమైనా థ్రెటనింగ్ పెరిగితే ఈ వీడియోస్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తుంది అంటారా? అంతవరకు నేను తెచ్చుకోనండి. అంతవరకు తెచ్చుకోను. జరిగిన కంటెంట్ ఆ కాన్సెప్ట్ గురించే నేను చేస్తాను తప్ప ఇప్పుడు అక్కడ జరిగిన ఇష్యూ గురించి మాత్రం చేస్తే ఎవరు అనరండి. ఇప్పుడు బూతులు తిట్టాను, విమర్శిస్తాను, అంతవరకు వెళ్తే ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది. ఎవరన్నా అంతవరకు చూసుకుంటారు. నేనైతే అంతవరకు వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే సో మొత్తానికి లైఫ్ ఏం నేర్చుకున్నారు? లైఫ్లో నిజాయితీగా ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదు. ఈ రోజుల్లో నిజాయితీ పనిచేస్తుంది అంటారా? చేస్తుందో చేయదో కానీ ఆ డెస్టినీ డిసైడ్ చేస్తుంది వాళ్ళని. ఓకే ఖచ్చితంగా. సో ఈ రోజుల్లో చాలా వరకు అబ్బాయిలు పేరెంట్స్ని చూడరు కదా, ఏం చెప్తారు వాళ్ళకి సింపుల్ లైన్లో? మనం ఎక్కడ తిరిగినా, ఏం చేసినా, ఎన్ని వేల కోట్లు సంపాదించినా, నువ్వు ఎంత బలుపు చూపించినా, ఒక హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే ఆఖరికి నువ్వు చనిపోయినప్పుడు కూడా నిన్ను పాతిపెట్టేది సొంత ఊర్లోనే. నీ దగ్గర డబ్బు ఉందని చెప్పి ఏ అమెరికాలోనో లేకపోతే వేరే వేరే దేశాల్లోనో పెట్టరు. ఎండ్ ఆఫ్ ది డే ఇంట్లో వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. సో ఇంట్లో బాగా చూసుకోవాలి, ఇంట్లో బాగా చూసుకోండి అని అంటాను నేను. లైఫ్లో పాలిటిక్సా మూవీసా అంటే ఏం చెప్తారు? పాలిటిక్సే, ఆబ్వియస్లీ పాలిటిక్సే అండి. మంచి చెడు వచ్చేసినాం ఇంతవరకు, ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి కష్టపడదాం. ఏదో ఒకటి ఎవరు వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మాలాంటి కార్యకర్తలు ఉన్నాడని గుర్తిస్తే అది చాలండి. దానికి మించి ఇంకా ఏం అవసరం లేదు. ఓకే అంతే. సో బర్త్డే గిఫ్ట్గా స్టేట్స్ని ఇచ్చేస్తున్నారు ఈ రోజుల్లో, మరి మీరేమి ఇచ్చారు ఒకప్పుడు? నేను ఈ జగనన్న కోసం కష్టపడుతున్నా అంతే. దాని మించి ఇంకా అమ్మాయి గురించి అడిగితే జగన్ అమ్మాయి గురించి ఇప్పుడు అమ్మాయి గురించి చేసిన అవతల అమ్మాయి కూడా మనోడు నా కోసం చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటే ఓకే. అర్థం చేసుకోకుండా ఆ మినిట్ ఆ సెకండ్ కోసం ఆడు మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడా అంతవరకు లైట్ తీసుకుంటే ఇంకా మనం కూడా అంతవరకు లైట్ తీసుకోవడం బెటర్. ఒక పర్సన్ గురించి అది ఎఫర్ట్స్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ, మా మమ్మీ డాడీ ఉన్నారు, నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నేను రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అంతేగాని ఈరోజు రేపు వెళ్ళిపోయే అమ్మాయి కోసం ఎందుకు టైం వేస్ట్ చేయాలి, ఎందుకు మనీ ఖర్చు పెట్టాలి, ఎందుకు బర్త్డే గిఫ్ట్లు ఇవ్వాలి చెప్పండి. ఓకే సో చాలా వరకు ఇప్పుడు మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తానండి,
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని ఏది పడితే అది పెట్టేస్తే రేపొద్దున వాళ్ళు కూడా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి వస్తుంది కంపల్సరీగా. అది వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మేము ఎలా ఈ పర్సన్ కామెంట్ పెట్టినప్పుడు ఎలా ఫేస్ చేసాడో అది తెలిసి వచ్చినో వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి అసలు ఆ కామెంట్ అనే టాపిక్ గురించి మాట్లాడడం వేస్ట్ అండి. చాలా మంది చాలా పెట్టుకుంటారు. నువ్వు ఒక్క మనిషి ఒక కామెంట్ పెట్టే స్థాయికి ఎదిగారు అంటే అవతల ఆల్రెడీ ఎప్పుడో ఆడు సక్సెస్ అయిపోయాడని అర్థం. కామెంట్లు అసలు పట్టించుకోకూడదు. కామెంట్లు పట్టించుకుంటే అక్కడతో ఆగిపోతాం. ఈగోలు అన్నీ వచ్చేస్తాయి. అవి అంతవరకు వద్దు. కామెంట్లే చదవకూడదు. ఓకే, ఫోటోగ్రఫీ చేశారు, మరి ఎందుకు చేశారు? అసలు దేనికి చేశారు ఫోటోగ్రఫీ అనేది అదొక ఇష్టం నాకు. ఫోటోగ్రఫీ చేయాలి, మనం కూడా ఒక ప్లేస్లో ఉండాలి. నేను ఏదో అనుకున్నాను, కానీ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్లో ఇలా అయిపోవడం వల్ల అలా కొంచెం నేను జగన్ 2020లో సీఎం అయిన తర్వాత ఏదన్నా అక్కడికి ఎండ్ చేసి తర్వాత వెళ్దాంలే అని చెప్పి సో అక్కడ వరకు ఉన్నాను, అట్లనే ఉండాలి అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. సిరీస్ ఏదో తీస్తున్నాను అన్నారు, చేయాలి. ఇంకా దానికి సంబంధించి ఇంటర్వ్యూ చేద్దాం. 2027లో చూద్దాం. 27లో సో కష్టపడుతున్నాం. దాని తర్వాత డెస్టినీ డిసైడ్ చేస్తుంది. సో 2027లో మూవీ ద్వారా ఒక ఇంటర్వ్యూ చేద్దాం. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. డెఫినెట్లీ చేద్దాం, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్తగా ఉండండి. జై జగన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.